ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నమః శ్రీ శంకరానంద గురుపాదాంబుజన్మనే సవిలాస మహామోహ గ్రాహగ్రాసైకకర్మణే. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మార్గే గంత్రోర్ద్వయోశ్రాంతౌ సమాయామప్యదూరతాం జానన్ ధైర్యాధృతం గచ్చేత్ అన్యస్తిష్టతి దీనధీః. ఆత్మవిజ్ఞానస్య ఫలం తృప్తి. అదే తృప్తి దీప ప్రకరణం. ఈ ఆత్మజ్ఞానాన్ని పొందడం వల్ల ఫలం ఏమిటి అన్నప్పుడు తృప్తి. ఈ తృప్తి అనేది మన అనుభవంలో ఉండేదే అయినా ప్రస్తుతం మన అనుభవంలో ఉండేటువంటి తృప్తి ఏదైనప్పటికి కూడాను అది మరొక అసంతృప్తికి దారితీస్తూ ఉంది కనుక పరిపూర్ణమైనటువంటి తృప్తి ఏదో అది ఎన్ని తెలుసుకున్నా ఎన్ని పొందినా ఈ ప్రపంచంలో లభ్యం కాదు. కేవలం ఆత్మజ్ఞానం వల్లనే లభ్యమవుతుంది. కాబట్టి ఆత్మజ్ఞానస్య ఫలం తృప్తి నిత్యతృప్తి ఇత్యర్థః. కాబట్టి జీవితంలో మనిషి పొందవలసింది ఒక్కటే ఉంది, అది ఆత్మ ఒక్కటే. అదే ఆత్మదర్శనం, అదే ఆత్మసాక్షాత్కారం, ఆత్మానుభూతి, కైవల్యం, అద్వైత సిద్ధి, ఇవన్నీ అవే. మోక్షం. ఆత్మవా అరే ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ్య. ఆత్మవా అరే ద్రష్టవ్య. కాబట్టి ప్రతి మనిషి దర్శించదగింది ఆత్మదర్శనం. ఆత్మవా అరే ద్రష్టవ్య, అది ఒక్కటే పొందాలి. దానికి అంటే అది ఒకటి ఉంది కనుక ఉన్నది జ్ఞానం అనేటువంటి రూపంలో ఉంది కాబట్టి జ్ఞానాన్ని పొందాలి. అందువల్ల బృహదారణ్యకోపనిషత్తులో ఆత్మవా అరే ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ్య. శ్రోతవ్య జ్ఞానపరమైనటువంటిది కనుక అది సద్గురువు దగ్గర గురు సన్నిధిలో అహంకారాన్ని పక్కన పెట్టి శ్రోతవ్య, అది వినదగింది. అలా విన్న తరువాత సందేహాలు కూడా వచ్చే అవకాశం ఉంది కనుక సందేహ నివృత్త్యర్థం మననం. కాబట్టి శ్రవణ మననాలతోనే మనకు పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగి తృప్తి ఏర్పడాలి, నిత్య తృప్తి. అయినప్పటికీ కూడాను మధ్యలో దారి తప్పుతూ ఉందంటే దీనికి కారణం విపరీత భావన అని మనం తెలుసుకున్నాం. కాబట్టి అనేక జన్మల్లో ఆచరించినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవి దృఢమైనటువంటి అభ్యాసంతో ఉన్నాయి కనుక, పూర్వం బాగా నాటుకుపోయి ఉన్నాయి కనుక అటువంటి విపరీతమైనటువంటి పరిస్థితిని తొలగించుకోవడం కోసంగా బ్రహ్మాభ్యాసం, అదే నిధిధ్యాసనం. కనుక ఆత్మవా అరే ద్రష్టవ్య, దాన్ని పొందడానికి శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ్య. ఓకే. దీంట్లో భాగంగా తృప్తిదీప ప్రకరణం ప్రారంభంలోనే ఆత్మానం చేద్విజానీయాత్ అయమస్మీతి పురుష కిమచ్చన్ కిం ఇచ్చన్ కస్య కామాయ శరీరం అనుసంజ్వరేత్ అనేటువంటి మొదటి శ్లోకంతో ప్రారంభమయ్యాం. ఈ మొదటి శ్లోకంలో పూర్వార్థం ఏదైతే ఉందో ఏంటది? ఆత్మానం చేత్ విజానీయాత్ అయమస్మీతి పురుష. కాబట్టి ఈ దేహంలో ఎవడైతే పురుషుడని పిలువబడుతూ ఉన్నాడో పూరయతీతి అస్మిన్ దేహే, వీడే పరబ్రహ్మము ఆత్మ అనేటువంటిది విజానీయాత్ చేత్, అది కనుక తెలుసుకోవడం జరిగితే అది ఆత్మవారే ద్రష్టవ్య అంటే ఇది జరగాలి. కాబట్టి ఏదైతే ఇక్కడ జీవుడుగా ఉన్నాడో, జీవుడని నేను అనుకుంటూ ఉన్నానో, ఈ ఆత్మే అయమాత్మ బ్రహ్మ ఇది
ఈ ఆత్మయే పరమాత్మ అనేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది కలిగినట్లయితే, అదే విజానీయాత్ చేత్, అది తెలుసుకున్నట్లయితే, కిమిచ్చన్, కిమ్ ఇచ్చన్, దేనిని కోరి, కస్య కామాయ, ఎవరి కొరకు, అదేడా అంటే ఏ భోగార్థం, ఎవరి తృప్త్యర్థం, అదేడ కిం ఇచ్చన్ కస్య కామాయ, దేనిని కోరి ఏ తృప్తి కోసంగా శరీరం అనుసంజ్వరేత్, శరీరం జ్వరేత్, జ్వరేత్ అంటే ఎప్పుడు ఉడికిపోతూ ఉంటుంది శరీరం, బాధలకు గురవుతూ ఉంటుంది, దుఃఖానికి గురవుతూ ఉంటుంది అనేకమైనటువంటి కారణాలతో. అనుసంజ్వరేత్, అను సంజ్వరేత్ పదం, జ్వరేత్, సంజ్వరేత్, సమ్యక్ జ్వరేత్, అనుసంజ్వరేత్. కాబట్టి అది బాగా కాగిపోతూ ఉంది. దేహం అన్నప్పుడే దేహంలో ఉండే మనసు కూడా ఇంద్రియాలతో సహా. కాబట్టి దేహేంద్రియ మనోబుద్ధులు ఒకవైపు అనేకమైనటువంటి బాధలకు గురై దుఃఖాల పాలైపోతూ ఉన్నాయి. కానీ అనుసంజ్వరేత్, అది ఎలాగో సంజ్వరేత్, సమ్యక్ జ్వరేత్. కానీ దానిని అనుసరించాల్సినటువంటి అవసరం ఏంటి, అనుసరించి తప్పించాల్సిన అవసరం ఏంటి? అది అనుతాపం. అనుసంజ్వరేత్, సంజ్వరేత్ తాపం, అది శరీరం పొందుతూ ఉంది. కానీ శరీరం అది పొందుతూ ఉంటే అనుసంజ్వరేత్, శరీరాన్ని అనుసరించి ఆ అనుతాపాన్ని, శరీరం పొందేటువంటి తాపాన్ని మనం పొందాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? కిమిచ్చన్, ఏం కోరి, కస్య కామాయ, ఏ భోగాన్ని అనుభవించాలని. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు అందరం బాధలు పడుతున్నామని తెలుసు, దేనికోసం బాధపడుతున్నాం, ఏం పొందాలని బాధపడుతున్నాం, దేని కొరకు బాధపడుతున్నాం. ఇది మొదటి శ్లోకంలో ప్రారంభమైంది. ఆ మొదటి శ్లోకంలో ఉండేటువంటి 2 పాదాలు, ఆత్మానం చేద్ విజానీయాత్, అయమస్మీతి పురుష అనేదానికి 99వ శ్లోకంలో ప్రారంభమైనటువంటి మనం 134వ శ్లోకం వరకు తీసుకొచ్చాము దాన్ని. ఎక్కడిది జరిగింది మనకు? బ్రహ్మాభ్యాసం విషయంలో. గుర్తుపెట్టుకోండి, శ్రవణం అయిపోయింది, మననం అయిపోయింది. శ్రవణ మననాదుల గురించి పూర్ణంగా చర్చించాం 99వ శ్లోకం వరకు. శ్రవణ మననాలు జరిగిపోయిన తరువాత పూర్ణంగా జ్ఞానం ఏర్పడాలి. అక్కడ వచ్చింది, అక్కడ చెలిస్తూ ఉంది. ఎందుకు చెలిస్తూ ఉంది అని ఆలోచించినప్పుడు దీని వెనుక గతంలో ఉండేటువంటి దృఢమైనటువంటి సంస్కారాలు మెలివేసుకొని ఉన్నాయి అని, వాటిని నివృత్త్యర్థం. కాబట్టి విపరీత భావన నివృత్త్యర్థం. విపరీత భావన ఏంటి? ఏదైతే సత్యంగా ఉందో దాన్ని అసత్యంగా భావించుకుంటూ ఉండడం, ఏదైతే అసత్యంగా ఉందో అదే సత్యంగా తెలుస్తూ ఉండడం. కాబట్టి జగత్తు సత్యంగా తెలుస్తూ ఉండడం, బ్రహ్మం సత్యం కాదేమో అనుకుంటూ ఉండడం, ఇది విపరీత భావన. ఇటువంటి భావన ఇంత విన్న తరువాత, శ్రవణ మననాదులు జరిగిన తర్వాత ఎందుకు వచ్చింది అన్నట్లయితే, జన్మాంతర దృఢ అభ్యాసాత్, జన్మాంతర సంస్కారం వలనే ఇది ఏర్పడింది. దాన్ని పోగొట్టుకోవడం కోసం చేశాం. ఇప్పుడు ఇది అయిపోయింది ఇక్కడికి. అండర్స్టాండ్? విపరీత భావన నివృత్తి జరిగిపోయింది. శ్రవణం అయిపోయింది, మననం అయిపోయింది, జ్ఞానం కలిగిపోయింది. ఇంకా మధ్యలో డిస్టర్బెన్స్, ఇది నివృత్తి భావం, అది కూడా పోయింది. కాబట్టి ఎప్పుడైతే అది కూడా పోయిందో, విపరీత భావన అనేటువంటిది పోయిందో, క్లీన్ అంటే జ్ఞాని అయిపోయాడు. ఇంకా అతన్ని డిస్టర్బ్ చేసేది ఏమీ లేదు. డిస్టర్బ్ చేసేది ఏదైనా ఉంటే, ఆయన జ్ఞానాన్ని దానికి ఆటంకం కలిగించేది ఏదైనా ఉంటే, మళ్ళీ జ్ఞానంలో నుంచి దారి తప్పించి అతనికి దుఃఖాన్ని కల్పించేది ఏదైనా ఉంటే, అది విపరీత భావనే అయి ఉండాలి. ఇప్పుడు వరకు మనం చూసిన దాన్ని బట్టి ఈ 35 శ్లోకాల్లో విపరీత భావన పోయింది సంపూర్ణంగా. అది రావడానికి ఎన్ని కారణాలు అయితే ఉన్నాయో, హేతువులు అయితే ఉన్నాయో, వాటిని కూలంకషంగా మనం చర్చించి, పరిశీలించి, పరిశోధించి, విశ్లేషించి, విచారించి అర్థం చేసుకున్నాం. అయిపోయింది. కాబట్టి ఇంక ఏది వచ్చినా కూడా దాన్ని సమన్వయం చేసుకుని పోగలడు కనుక ఇంకేమీ లేదు. ఇప్పుడు అడుగుతున్నాడు, ఇంకేమన్నా మిగిలి ఉందే? అయ్యా ఇప్పుడు నేను కష్టపడతానన్నాడు అనుకోండి ఎవడన్నా, దేనికి కష్టపడతావు? నేను బాధపడతానండి, దేనికి బాధపడతావు? కిమిచ్చన్ కస్య కామాయ, కిమిచ్చన్ కస్య కామాయ అంటే ఏదైనా పొందవలసింది ఉంటే, బాగా అర్థం చేసుకో, పొందవలసింది ఉన్నప్పుడు చేయవలసింది ఉంటుంది. అది కిమిచ్చన్ కస్య కామాయ. నువ్వు దేన్ని కోరి చేస్తావు ఇదంతా అది చెప్పు. ప్రాప్తవ్యం అస్తి చేత్ కర్తవ్యం అస్తి.
పొందదగిందంటే ఒకటి ఉంటే అస్తి చేత్, ప్రాప్తవ్యం అస్తి చేత్ కర్తవ్యం అస్తి. పొందవలసింది ఒకటి ఉంటే చేయవలసింది ఒకటి ఉంటుంది. కానీ ఇక్కడ అట్లా కనపడడం లేదు మనకు. ప్రాప్యం యద్యత్ తత్ సర్వం ప్రాప్తమేవా. ఏదైతే పొందవలసిందంటూ ఉందో తత్ సమస్తం ప్రాప్తం ఏవా, అయిపోయింది. ఆత్మానం చేత్ విజానీయాత్ అయమస్మీతి పురుష అనడంలోనే అయిపోయింది ఆ విషయం. ఇంకా పొందవలసిందంటూ ఏమీ లేదు. అంటే ఇప్పుడు ఎవరితను? జ్ఞాని. అలం బుద్ధి ప్రత్యయవాన్, అలం చాలు, ఎనఫ్ ఎనఫ్. ఎనఫ్ అంటే ఏంటి? ఇంక లేదు. ఇంకోటి ఏదో కావాలని కాదు, మరొకటి కావాలనేటువంటి ఆలోచన లేదు. అలం అలం బుద్ధి ప్రత్యయవాన్, కాబట్టి చాలు. ఇంకొక విధంగా ఆలోచించుకోవచ్చు. చాలు ఇప్పటి వరకు పడిన బాధలు చాలు, ఇంకా కొని తెచ్చుకుంటామా? తమాషాలు పడేలే. ఇంకా సీరియస్గా జీవితంలో పొందాలి. అయిపోయింది. ఊరు పొమ్మంటా ఉంది, ఏరు రమ్మంటా ఉంది. ఇప్పుడు కూడా తెలుసుకోకపోతే అయ్యే పని ఏం లేదు. అందువల్ల చాలిక ఏం పొందాలి? లేదేమి. చూడు ఎంత తృప్తో. అలం బుద్ధి ప్రత్యయవానంటే తను పొందవలసింది ఏమీ లేదు. కారణం ఏం పొందాలి? అన్నీ పొందే ఉన్నాడు. అటువంటి వాడు కార్యం కరణీయం న విద్యతే యస్య, చేయవలసిన కార్యం లేదు, దానికి కారణం కూడా తెలిసి రావడం లేదు. ఇది శ్లోక ఉత్తరార్థం. ఫస్ట్ శ్లోక ఆత్మానం చేద్ విజానీయాత్ అయమస్మీతి పురుష మొన్నటి కంక్లూడ్ చేసాం 134వ శ్లోకం దగ్గర. ఇప్పుడు చేయవలసింది ఏమీ లేదు. కిమిచ్చన్ కశ్యకామాయ శరీరం అనుసంజ్వరేత్, దేన్ని కోరి ఏమీ లేదు. నెక్స్ట్ శ్లోక సాక్షాత్ కృతాత్మధీహి సమ్యగ్ అవిపర్యయ బాధితః కిమిచ్చన్ కస్య కామాయ శరీరం అనుసంజ్వరేత్. సాక్షాత్ కృతాత్మధీహి సమ్యగ్ అవిపర్యయ బాధితః. సాక్షాత్కృత ఆత్మధీహి. సాక్షాత్కృత అంటే సాక్షాత్కరించుకోబడినటువంటి ఆత్మ ఏదైతే ఉందో, అంటే ఆత్మ సాక్షాత్కారం జరిగిపోయింది. ఈ దశలో ఆత్మ సాక్షాత్కారం అయిపోయింది. అది సాక్షాత్కృత అంటే సాక్షాత్కరింపబడిన ఆత్మ. ఏ ఆత్మనైతే సాక్షాత్కరించుకోవడం జరిగిందో ధీహి. ఇక్కడ ధీహి అంటే బుద్ధి, ఇక్కడ బుద్ధి అంటే జ్ఞానం. కాబట్టి ఆత్మ సాక్షాత్కారం వల్ల అది జరిగిన తర్వాత ఏ జ్ఞానం అయితే ఏర్పడుతూ ఉందో ఆ జ్ఞానం కలిగిన వాడు జ్ఞాని. ఏ జ్ఞాని? ఆత్మజ్ఞాని. ఎగ్జాక్ట్లీ. ఏ జ్ఞాని? ఆత్మజ్ఞాని. అది సమ్యక్, చక్కగా, లెస్సగా, అవిపర్యయ బాధితః. వెరీ బ్యూటిఫుల్ డబల్ నెగటివ్. ఇటువంటి ఎక్స్ప్రెషన్స్ చాలా రేర్గా కనపడతాయి గ్రామర్ యూసేజ్లో. విపర్యయ అంటే మీకు అర్థం తెలుసు. చూడండి, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. విపర్యయ అంటే విపరీత భావన. విపర్యయేన బాధితః. ఇప్పుడు మనమంతా కూడాను ఈ విపరీత భావనలు కదా బాధపడుతూ ఉన్నాం. అంటే ఏంటి? సత్యం అసత్యంగా, అసత్యాన్ని సత్యంగా చూడడం. ఇది విపరీత భావన. విపర్యయ బాధితః, అవిపర్యయ బాధితః. నెగటివ్. విపర్యయ బాధితః బ్రహ్మాభ్యాసేన సమ్యక్ అవిపర్యయ బాధితః. అది అసలు సెంటెన్స్. సాక్షాత్కృతాత్మధీహి. ఎవడైతే బ్రహ్మాభ్యాసం ద్వారా ఆత్మసాక్షాత్కారం పొందాడో వాడికి చక్కగా అవిపర్యయేన బాధితః. చూడండి తమాషా. జ్ఞానం అట్లాంటిది, ఏం చేద్దాం. విపర్యయేన బాధితః సంసారినః.
అవునా? విపరీత భావన వల్ల దుఃఖపడేటువంటి వాడు సంసారి. అంటే ఉన్నదాన్ని ఇంకో రకంగా అర్థం చేసుకోవడం, వాడి యొక్క రాగద్వేషాలు, వాడి యొక్క కపోల కల్పితాలతో బాధపడేటువంటి వాడు సంసారి. కాబట్టి విపర్యయేన బాధిత సంసారిన, నా విపర్యయేన బాధిత జ్ఞాని, నా విపర్యయేన బాధిత అవిపర్యయేన బాధిత. క్లియరా? అవిపర్యయ నా విపర్యయ నాయన. వాట్ ఏ యూసేజ్. ఏనే డౌట్? అది కూడా సమ్యక్, చక్కగా లెస్సగా అవిపర్యయ బాధిత బ్రహ్మాభ్యాసేన విపర్యయేన న బాధిత ఇది. విపర్యయేన న బాధిత అవిపర్యయేన బాధిత. కాబట్టి విపర్యయేన బాధిత, విపరీత భావనతో దుఃఖపడేటువంటి వాడు సంసారి. ఆ విపరీత భావనతో దుఃఖపడనటువంటి వాడు అబాధిత. అది అర్థం ఇంకేం లేదు. విపర్యయేన న బాధిత అబాధిత ఇది జ్ఞాని. అంటే విపరీత భావనే లేదు కనుక దుఃఖానికి కారణమైనటువంటి విపరీత భావన లేదు. అది తమాషా. కోరుకోవడానికి కారణమైనటువంటి విపరీత భావన లేదు, అనుభవించడానికి కారణమైనటువంటి విపరీత భావన లేదు. కిమిచ్చన్, ఏం కోరాలి? కస్య కామాయ, ఏ భోగం కోసం కోరాలి? అది పొందితే ఏమి ప్రీతి? ప్రీత్యర్థం. కిం ప్రీత్యర్థం? అదే కస్య ప్రీత్యర్థం. కాబట్టి కిం ఫలం ఇచ్చన్, కిమిచ్చన్ కస్య కామాయ, కస్య భోగాయ, కస్య ప్రీత్యర్థం. అది కస్య భోగాయ శరీరం, శరీరం సంజ్వరేత్, శరీరం సంజ్వరేత్ అంటే శరీరం తప్యమానం సత్, తప్యమానం తపిస్తూ ఉండగా, సత్ తప్యమానం సత్, శరీరం ఎట్లాగో తప్పిస్తూ ఉంది. కానీ మనం అనుసంజ్వరేత్, కిమిచ్చన్ దేన్ని కోరి దానిని అనుసరించి అనుతాపం చెందాలి. శరీరం తాపం చెందుతూ ఉంది, మనం ఎందుకు అనుతాపం చెందాలి? కస్య కామాయ కిమిచ్చన్. వెరీ బ్యూటిఫుల్. అక్కడికన్నా ఇక్కడ ఇంకా బాగుంది ఇది. ఫస్ట్ శ్లోకం దాని యొక్క భావన అయిన. కాబట్టి జ్వర అంటే జ్వరతి, జ్వరం, దుఃఖం, వేడి, తాపం. కాబట్టి అది జ్వరతి శరీరం. అనేక కారణాలతో ఆయన ఇప్పుడు శరీరం జ్వరతి అన్నప్పుడు ఒక వ్యాధి వస్తే శరీరం బాధపడదా? అది ఏదైనా కావచ్చు, చెవిపోటు కావచ్చు, కడుపు నొప్పి కావచ్చు, ముక్కుపోటు కావచ్చు, పన్నుపోటు కావచ్చు కదా, పన్ను కట్టాలనే బాధ కావచ్చు, అది మనసుకి. సరేనా? అందువల్ల ఇవన్నీ కూడాను తాపాలే. ఇవన్నీ కూడా శరీరం తప్యమానం సత్, అది అలా తప్పిస్తూ ఉంది. ఓల్డేజ్ వస్తుంది, వృద్ధాప్యం, వృద్ధాప్యం అంతా బాధే. ఎవరికి వృద్ధాప్యం? అది మనసుకు కాదు. మనసుకు అవునా? వృద్ధుడు సినిమా పోతున్నాడు కదా, టీవీ ముందు కూర్చుంటున్నాడు కదా, అర్థమవుతుంది. అందువల్ల ఇదంతా శరీరానికి సంబంధించినటువంటి వ్యవహారం. కాబట్టి పరిస్థితులు, శీతోష్ణాలు, అర్థమవుతుంది. అట్లాగే డెత్, మృత్యు. కాబట్టి శరీరానికి మృత్యు వస్తుంది. కాబట్టి మృత్యువు వచ్చిందా లేదనేది కాదు, వస్తుందేమోననేది. అటువంటి చోట విపరీత భావన పనిచేయకుండా ఉండాలంటే జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఉంటే చావు వస్తున్నా కూడాను జ్ఞాని తట్టుకొని నిలబడతాడు. ఎప్పుడన్నా పోయేది, ఇప్పుడు పోతా ఉందిలే, ఏం పోతా ఉంది, నేను పోయేవాడిని కాదు కదా, దేహం పోతా ఉంది అనే జ్ఞానం తనకుంటుంది. అప్పుడు కూడా దుఃఖపడలేడు. దేహం ఒకవేళ మృత్యువు గురవుతుండింది అనుకోండి, అప్పుడు కూడా దుఃఖపడే ప్రశ్న లేదు. ఎందుకని? కస్య భోగాయ, అది ఉండి ఏం సాధించాలా? కిమిచ్చన్, దేనికోసంగా దేహం ఉంచుకోవాలనుకోవాలి. లేదండి ఉంటే కొద్ది సేవ చేసేవాళ్ళం సమాజానికి. అఫ్కోర్స్ లేదు, చేసేది లేదు, కారణం లేదు, కార్యం లేదు. ఈ మాత్రం జ్ఞానం లేనివాడు జ్ఞాని కాదు, ఇప్పుడు ఆత్మజ్ఞాని కాడు. అందువల్ల కిమిచ్చన్ కస్య కామాయ శరీరం అనుసంజ్వరేత్. కాబట్టి దేహం ఈ విధంగా తప్పిస్తూ ఉంటే
దాంతోపాటుగా నువ్వెందుకు తప్పిస్తున్నావు? నువ్వు దేహం కాదు కదా. ఒకవేళ నువ్వు దేహం అనేటువంటి సందేహమే కనుక నీకుంటే అది పోయింది విపరీత భావన నివృత్తి అర్థంలో. బ్రహ్మాభ్యాసంలో నిధిధ్యాసనంలో పోయింది, ఇంకా నీకు అది ఎందుకు ఉంది? కాబట్టి మనసులో ఉండాలి. మనసులో ఏముండాలి? మనసులో దుఃఖం ఉండాలి. ఎందుకుంటుంది మనసులో దుఃఖం చెప్పు? ఉండే అవకాశమే లేదు. ఎందుకని? ద్వైతం ఉపశమించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఎప్పుడైతే ఆత్మానం చేద్విజానీయాత్ అని అన్నావో, అయమస్మీతి పురుష అని, ఉండేది ఆత్మ ఒక్కటే గనక, అది అఖండం గనక, అనంతం గనక, అంటే ఆత్మ నీవే అయినప్పుడు తదన్యత సర్వం మిథ్య, దానికన్నా వేరుగా తెలిసిందంతా మిథ్యే అని ఎప్పుడైతే నీకు అర్థమైపోయిందో, ఆత్మకన్నా ప్రత్యేకంగా మరొకటి లేదు. ద్వైతం నాస్తి. ద్వైతం లేనప్పుడు భోక్తృ భోగ్య రూప ద్వైతం ఎప్పుడు కూడాను. ద్వైతం అంటే రెండు, అంటే అనుభవించేటువంటి వాడు భోక్త, అనుభవింపబడేది భోగ్యం, అనుభవించడం. ఈ త్రిపుటి ఉంది కనుక ఇక్కడ ద్వైతం ఉంది. కస్య భోగాయ, నువ్వు దేన్ని అనుభవిస్తావు? దేన్ని అనుభవిస్తావు? నీకన్నా అన్యమైన దాన్ని ఏది? ఇప్పుడు కాబట్టి భోక్తృ భోగ్య రూప ద్వైత ఉపశమనం జరిగిపోయింది కనుక, దాట్స్ ద పాయింట్. అందువల్ల మనసును కలతబెట్టేది ఏమీ లేదు. మైండ్ ఈజ్ ఫ్రీ. ఒకవేళ అది కలత పడుతూ ఉంటే కూడాను, ఇంతకుముందు అనుసంజ్వరేత్, అనుతాపం, అది కలతపడుతూ ఉంటే తాను కూడా దాంతో కలిసి కలత పెట్టడం. ఇప్పుడు అది కలత పడుతూ ఉంది, అది కలత పడుతూ ఉందని చూసేవాడు తాను. చూసేవాడు చూడబడేదానికన్నా అన్యమై ఉండాడు గనక అది బాధపడుతూ ఉంది, కానీ తనకు ఏ విధమైనటువంటి బాధ లేదు. ఇది ఈ స్థితి ఇక్కడికి వచ్చేసింది కదా. అది సెకండ్, అంటే శ్లోక ఉత్తరార్థం, కేంద్ర శ్లోక ఉత్తరార్థం ప్లీజ్. జగన్మిథ్యాత్వదీభావాత్ ఆక్షిప్తౌ కామ్యకాముకౌ తయోరభావే సంతాపః శామ్యే నిస్నేహదీపవత్. జగన్మిథ్యాత్వదీభావాత్, జగత్తు మిథ్య అనేటువంటి విషయం, ఈ భావం ఏదైతే ఉందో, అంటే జగత్తు మిథ్య అనే సత్యం. ఇంతకుముందు జగత్తు సత్యం అనే భ్రాంతి, ఇప్పుడు జగత్తు మిథ్య అనే సత్యం దృఢంగా తెలిసిపోయింది. జగన్మిథ్యాత్వ ధీ భావాత్, కాబట్టి ఈ జ్ఞానం దృఢంగా ఏర్పడిపోయిన తర్వాత ఆక్షిప్తౌ కామ్య కాముకౌ, కామ్య నాయన, కామ్య అంటే కోరిక కదా, కోరదగింది కామ్యం. కాముక, కాముకౌ కోరేవాడు, డిజైరర్. కామ్య డిజైర్, కోరిక. కాముక డిజైరర్. ఇక్కడే ఎర్ర వచ్చేది, ఎర్రర్. కాబట్టి కోరుకునేటువంటి వాడు, కోరిక కోరుకునేటువంటి వాడు. కాబట్టి కామ్య కాముకౌ. ఇంతవరకు ఇప్పుడు కస్య కామాయ అంటున్నాడు కదా ఆయన, దేన్ని కోరి చేయాలి ఇదంతా అని. తమాషా చూడండి, కామ్య కాముకౌ కోరిక అంటే ఏంటి? కిమిచ్చన్, కిం కామ్యమిచ్చన్, అండర్స్టాండ్. కస్య భోగాయ కాముక, అదేడా కామ్య కాముకౌ. కాబట్టి కోరిక కోరేవాడు, వీళ్ళిద్దరు కూడా ఆక్షిప్తౌ. ఆక్షిప్తౌ చూడు అక్కడ, జగన్మిథ్యాత్వదీ భావాత్ ఆక్షిప్తౌ కామ్యకాముకౌ. కాబట్టి కోరిక కోరేవాడు ఇరువురు కూడా ఆక్షిప్తౌ, నిరస్థౌ అంటే నిరాకరింపబడుతూ ఉండారు, లేని వాళ్ళే అవుతున్నారు. ఓ ఆక్షిప్తౌ లేని వాళ్ళే. ఎందుకని? ఈ దశలో సంపూర్ణంగా జ్ఞానాన్ని పొందిన తర్వాత శ్రవణ మనన నిధిధ్యాసల ద్వారా
బ్రహ్మాభ్యాసం కూడా అయిపోయింది కనుక విపరీత భావన కూడా నివృత్తి జరిగిపోయింది కనుక ఈ దశలో జ్ఞానే ఉండాడు, ఆత్మజ్ఞాని అలం ప్రచయవాన్. ఇతనికి కోరి కదులుతుందా? కదిలితే చెప్పాలి కిమిచ్చన్ దేన్ని పొందాలని. ఏది పొందాల్సి వచ్చినా అది ఈయన పొందే ఉండాడు. అది సమస్తం ప్రాప్తం. ఇప్పుడు చెప్పండి, ఏ భోగాన్ని అనుభవించాలి? ఆయనకన్నా అన్యంగా ఏ భోగం ఉంది కనుక భోగం ఉండాలంటే భోగి ఉండాలా? భోగి భోగ్యము రెండు ఉంటే ద్వైతం ఉంది. ద్వైతం అయిపోయిన దశ ఇది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ద్వైతం నవిద్యతే యస్య. ద్వైతం లేదు, కేవలం అద్వయ సత్తా స్వరూపం. ఇక్కడ కామ్య కోరిక లేదు, ఏదో పొందాలనే కోరిక లేదు. ఆప్తకామస్య కాస్పృహ. కాముకౌ ఎప్పుడైతే కోరిక లేదో, కోరిక ఉంటేనే కోరేవాడు. కోరికే లేదు, కోరేవాడేడి? మరి ఎవరు సార్? జ్ఞాని సార్. జ్ఞానికి కోరికలు ఉండవా అని ఇంకా ఉందా నీ సందేహం? అది కామ్యకాముకౌ ఆక్షిప్తౌ నిరస్థౌ. వాళ్ళు నిరస్తమైనారు అంటే నిరాకరింపబడ్డారు అని అర్థం. అంటే ఇద్దరు లేరు. అది ఎప్పుడది? జగన్మిథ్యా తద్ది భావాత్. జగత్ మిథ్య అనేటువంటి జ్ఞానం ధ్రువపడగానే. ఇటువంటి చోట జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అందుకే నేను మరి కేన్ పట్టుకొని చెప్తున్నా. ఎందుకో తెలుసా? ఇట్లా చెప్తే కూడా సత్యం కాదు. మళ్ళీ ఇప్పుడు నేను చెప్పింది మీకు బాగానే ఉండదు, క్లియర్. జగన్మిథ్యాత్వం కాదు, అర్థం కావాలి. అండర్స్టాండ్? జగన్మిథ్యాత్వం బుద్ధిస్ట్ కూడా అర్థమవుతాం. అడేసాను కమా. బుద్ధిస్ట్ చెప్తాడు కదా, సర్వం శూన్యం శూన్యం అని. అదే కదా మిథ్య. కాబట్టి జగన్మిథ్య అన్నప్పుడు జగత మిథ్యాత్వం, ఆత్మన సత్యత్వం. ఆత్మ సత్యం అనేది అర్థం కావాలి. ఆత్మ సత్యం అనింది అనుకోండి, తదనేత సర్వం మిథ్య. దానికన్నా అన్యంగా ఏది ఉండినప్పటికి కూడా మిథ్య. కేవలం జగత్తే మిథ్య అని తెలుసుకుంటే నీకు సత్యం ఏం తెలిసింది కనుక. సత్యం తెలియనప్పుడు ఏదైనా నువ్వు కోరుకోవచ్చు. సత్యం తెలిస్తేనే కదా జ్ఞానం. సత్యం జ్ఞానం అనంతం. కాబట్టి అనంతం నువ్వే అయి ఉండేటప్పుడు దేన్ని కోరుతావు? నీకన్నా అన్యంగా ఏముంది కనుక. అండర్స్టాండ్? అందువల్ల జగత మిథ్యాత్వం అన్నప్పుడే ఆత్మన సత్యత్వం. అది అద్వైతానికి మిగతా స్కూల్స్ ఆఫ్ థాట్ ఉండే డిఫరెన్స్. ఇప్పుడు చూడండి, జగన్మిథ్య అని కానీ అన్నామంటే ఇదే అని బుద్ధిస్ట్ అయిపోతాడు. కాదు, ఆత్మ యొక్క ఇది వ్యాఖ్యానకర్త చెప్పాలి. అది దాని అర్థం. కాబట్టి ఆక్షిప్తో కామ్యకాముకవు. అర్థమైంది కదా? ఇద్దరు లేరు ఇప్పుడు. కోరేవాడు లేడు, కోరిక లేదు. తయోరభావే. తయోహో ఇద్దరు. ఎవరు? కోరిక కోరేవాడు. ఇద్దరు లేని వాళ్ళు అయ్యారు కదా ఇప్పుడు. అభావే. ఎప్పుడైతే ఇద్దరు లేకుండా పోయారో సంతాప. అది అనుతాపం. ఇంతవరకు ఉండులే. శరీరాన్ని అనుసరించి మనసును అనుసరించి మనం దుఃఖాన్ని పొందుతూ ఉన్నామే. తాపము సంతాపము. తాప దుఃఖము, సంతాప సమ్యక్ తాప. కావలసినంత దుఃఖం ఇంతవరకు అనుభవించామే. సంతాప తయోహ అభావే. కోరేవాడు కోరిక రెండు కూడా ఎప్పుడైతే ఎగిరిపోయినాయో ఆ తరువాత సంతాపం దుఃఖం ఏదైతే ఉందో శామ్యే నిస్నేహ దీపవత్. శామ్యేత్ నిస్నేహ దీపవత్. స్నేహ అంటే నాయన, స్నేహ అంటే ఆయిల్, తైలాన్ని స్నేహ అంటారు. ఇప్పుడు స్నేహమర్దనం అంటాడు. ఇది దీంట్లో న్యాచురోపతిలో, ప్రకృతి వైద్యంలో స్నేహ అంటే ఆయిల్. స్నేహమర్దనం అంటే తైలమర్దనం. ఒంటికి తైల అభ్యంగన స్నానం చేస్తుండే అది అనమాట. కనుక స్నేహ అంటే తైలం, నిస్నేహ అంటే తైలము లేని. దీపవత్ దీపము వలే. నిస్నేహ దీపవత్ నూనె లేని దీపంలాగా. ఏమవుతుంది? శామ్యేత్
అంతరిస్తుంది, ఆరిపోతుంది అని అర్థం. శామ్యేత్ శమిస్తుంది అంటే అంతరిస్తుంది, ఆరిపోతుంది. తయో అభావే కోరే, ఎంత బ్యూటిఫుల్ శ్లోక ఇట్ ఈస్. ఎప్పుడైతే కోరేవాడు కోరబడేది, కోరికని కోరేవాడు ఇద్దరు లేకుండా పోయారో తయోహ అభావే సంతాప. జీవితంలో ఏ దుఃఖాన్ని అయితే, దుర్భరమైన దుఃఖాన్ని ఇంతవరకు మనం భరించలేకపోతున్నామో ఈ దుఃఖము నిస్నేహ దీపవత్. కాబట్టి నూనె లేనిటువంటి దీపంలాగా శామ్యేత్ ఆరిపోతుంది అని అర్థం. అది ఆడ. కాబట్టి కారణాభావే కార్యాభావ, కారణ అభావే కార్యభావ. కారణం ఎప్పుడైతే లేదో కార్యం కూడా లేదు. కాబట్టి దీపం అనేటువంటిది వెలగడానికి కారణం నూనె. కారణం ఎప్పుడైతే పోయిందో వెలుతురు అనేటువంటి కార్యం పోయింది. కారణాభావే కార్యభావ ఇది. కాబట్టి కామ్యాభావే కామనాభావ. కాబట్టి అసలు కోరికే లేకుండా పోయింది. ఇంకా కోరేవాడు ఎక్కడి నుంచి వస్తాడు? కోరేవాడు లేడు, కోరిక కూడా లేదు అని అర్థం. తయోరభావే సంతాప. అది ఎప్పుడు ఇది? జగన్మిథ్యాత్వధీ భావాత్. అంటే ఈ జగత్ ఏదైతే ఉందో ఇది ద్వైతము, ఇది మిథ్య, జగత్ మిథ్య. కాబట్టి ద్వైతం అనేటువంటిది సత్యం కాదు అనేది ధ్రువపడగానే, వాస్తవంగా తమాషా ఏంటంటే ద్వైతం ఉన్నంత వరకే, బాగా పట్టించుకోండి మనసుకి, ఇది ద్వైతం ఉన్నంత వరకే కోరికలు కదులుతాయి. ఒకటి చూచాం. ఇప్పుడు దేని మీద కోరికలు కదలాలి చెప్పండి? వస్తాడు అది కూడా. దేని మీద కలగాలి కోరికలు? ఏం కోరాలా? ఏం కావాలా? సరే నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది ఏం చేసుకుంటావు? దారా పుత్రాదులే కదా కోరికలు. ఎక్కడికి వస్తాయి? దారా పుత్ర విత్తాదిషు. కాబట్టి భార్య, బిడ్డలు, ధనము మగవాళ్ళకైతే. ఆడవాళ్ళకైతే భర్త, బిడ్డలు, ధనం. ఇంతేముంది చెప్పండి? కమాన్ టెల్ మీ. ఇంకేమన్నా ఉందే? కాబట్టి దీన్ని బాగా ఆలోచన చేశామనుకో, దీనికోసమేనని ఈ తత్వం గనక, సత్యం తెలుసుకోవడం గనక విచార్యమాణి తత్వదృష్ట్యా పుత్రాదయో న సంతి, దారాపుత్రాదయో న సంతి. స్వప్నపుత్ర దృష్టాంతవత్, స్వప్న దారాపుత్రాదివత్. కాబట్టి భార్య పిల్లలు ఉన్నారు, పోగొట్టుకోమని ఎవరు చెప్పడం లేదు. రాబట్టుకున్న వాళ్ళు ఎందుకు పోగొట్టుకోవాలి? పోతారనుకోండి, చేసేదేం లేదు కదా. కదా, ఇవన్నీ వాస్తవాలు జీవితంలో. పళ్ళు ఊడిపోతుంటే ఏం చేశాము, కేశాలు రాలిపోతుంటే ఏం చేశాము, చర్మం ముడతపడుతుంటే ఏం చేశాము, కళ్ళు కనపడకపోతే ఏం చేస్తున్నాము, అంతే ఇది కూడా. కాబట్టి ఇవన్నీ జరుగుతాయి, నియమబద్ధంగా జరుగుతాయి. నువ్వు తొలగించడానికి వీలు పడవు. ఇవన్నీ కూడా ద్వైతంలో ఉన్నాయి. ఈ ద్వైతం అంతా కూడా మిథ్య అనేది నీకు స్థిరపడిపోయింది. ఇప్పుడు కేవలం మిథ్య స్థిరపడమే కాకుండా సత్యమైనటువంటి వస్తువు ఏదో కూడా నీకు అర్థమైపోయింది. ఇంకేముంది చెప్పండి? బాగా ఆలోచిస్తే పుత్రాదులు ఉన్నాడు కనుక నేను ఇలా శ్రమ పడతానాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కళ, నువ్వు కన్న కళే. కళలో భార్య పిల్లలు అందరూ ఉండరు, పెళ్లిగానేడు కూడా ఉంటారు. అక్కడ బాధ్యతలు కూడా ఉంటాయి వాడికి చాలా. మేలుకున్న తర్వాత ఏం చేయాలి వాడు దాన్ని, ఆ బాధ్యతల్ని? అయిపోయింది, ఇంకేముంది? మేలుకున్న తర్వాత ఏమీ లేవు. ఎవడైనా సరే చూడడం వేరు, అనుభవించాలనే కోరిక వేరు. అండర్స్టాండ్? ఇవన్నీ నిప్పు లాంటి సత్యాలు. చూసినంత మాత్రాన కోరిక కలగదు. శుకుడు ముందు ఎంతమంది నిలబడ్డారో అందగత్యలు ఏమైపోయినారు. పెద్ద పెద్ద వాళ్ళు పిచ్చివాళ్ళు అయిపోయారు. వాళ్ళ అందాలు చూసి రంభ, ఊర్వశి, మేనక శుకుడిని కదిలించలేకపోయారు. దృశ్యం అదే, తనలో మార్పు లేదు. ఎందుకు మార్పు లేదు? ఎండమావిని చూడడం వేరు, ఎండమావిలో దప్పిక తీర్చుకోవాలనుకోవడం వేరు. ఎండమావి కనపడుతూ ఉంది, తెలిసిపోయింది అది ఎండమావి. ఇంకా దాంట్లో దప్పిక తీర్చుకోవాలని ఎవడనుకుంటాడు? ఇది మిథ్యా జగత్ అని తెలుస్తూ ఉంది, ఇది సత్యం కాదని తెలుస్తూ ఉంది. ఇటువంటి జగత్తులో నిత్యతృప్తిని పొందాలని ఎవడు అభిలషిస్తాడు? ఏం కోరుతాడు? కాబట్టి భోగ్య రూప ద్వైత ప్రపంచం ఏదైతే ఉందో సంపూర్తిగా ఉపశమింపబడింది కనుక
సంతాప నిస్నేహ దీపవత్ శామ్యేత్. శామ్యేత్. చూసారా, ఈ స్థాయి రావడానికి నిరంతర అభ్యాసం జరగాల్సి వచ్చింది, బ్రహ్మాభ్యాసం. ఇప్పుడు ఒక్కసారి కాదు నాయన, ఇది బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. నిస్నేహ దీపవత్ శామ్యతే, శామ్యత్ అన్నప్పుడు దీపం ఒక్కసారిగా ఆరదు. దట్ ఈజ్ విద్యారణ్య. వాళ్ళ హృదయాలను అర్థం చేసుకోవాలి, గురువుల యొక్క హృదయాలను అర్థం చేసుకోవాలి. దీపం ఒక్కసారి ఆగదు. ఇప్పుడు దాంట్లో స్నేహ అంటే తైలం ఉన్నంత వరకు, నూనె ఉన్నంత వరకు దీపం వెలుగుతూ ఉంటుంది. నూనె తగ్గుతూ ఉన్నది అనుకోండి, వెలుగుతూ ఉంటుంది. ఇంకా తగ్గుతూ ఉందనుకోండి, అప్పుడు నీకు దీప కాంతి తగ్గుతుంది. ఇంకా తగ్గుతూ ఉందనుకోండి, ఇంకా మందగిస్తుంది. ఇంకా తగ్గుతూ ఉందనుకోండి, కొడిగడుతుంది. అయిపోయిందనుకోండి, టప్పున ఆరిపోద్ది. అది తమాషా. అర్థం కదా? కాబట్టి గ్రాడ్యువల్గా పోవాలా. అందువల్ల బ్రహ్మాభ్యాసం, నిధిధ్యాసనం నిరంతరం కొనసాగిస్తూనే ఉంటే క్రమేపీ ఎట్లాగైతే నిస్నేహ దీపవత్ కారణమైనటువంటి తైలం పోగానే, నూనె లేకుండా పోగానే దీపం ఆరిపోయిందో, అట్లాగే ఈ విపరీత భావనల్లో ఏర్పడినటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో ఇవి మెల్లమెల్లగా 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 బ్రహ్మాభ్యాసంలో, నిధిధ్యాసనంలో తగ్గిపోతూ తగ్గిపోతూ వస్తాయి. ఒక దశలో సంపూర్ణంగా నిస్నేహ దీపవత్ శామ్యేత్. కాబట్టి నూనె లేనిటువంటి దీపం ఆరిపోయినట్టుగా ఇవి కూడాను ఆరిపోతాయి. ఇంత బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చూడండి. కాబట్టి నిరంతర అభ్యాసం జరగాలి. దీన్ని బట్టి మనకి మీకేమర్థమైంది? ఇప్పుడు దీంట్లో రెండే ప్రధానంగా ఉన్నాయి. ప్లీజ్ అనిపిస్తుంది. ఎండమావిలోకి ఎందుకు పోవడం లేదు అంటే, ఒకటి అది ఎండమావి అని తెలియడం, అవునా? రెండోది ఏంటో తెలుసా? వీడికి దప్పిక లేకుండా పోవడం, ఇదొకటి. ఏ కోరికలు అయితే రెచ్చగొడుతున్నాయో మనల్ని, అవి నిస్సారమైన ఏమి తెలిసిపోవడం ఎండమావిలాగా. అయినా పోనీ అనుభవిస్తే పోద్ది అనుకోవడానికి అనుభవించాలనేటువంటి ఆలోచన లేకుండా పోవడం. ఎందుకని వాడు తృప్తి చెంది ఉన్నాడు, అలం ప్రత్యయవాన్. అర్థమవుతుంది? ఆత్మస్వరూపం తానే అయ్యి ఉన్నాడు కనుక సాక్షాత్కృత ఆత్మధీహి విపర్యయేన న బాధ్యత. దేర్ఫోర్ నెక్స్ట్, దీనికి ఒక అందమైనటువంటి దృష్టాంతం, ఎగ్జాంపుల్. గంధర్వపత్తనే కించిత్ నైంద్రజాలిక నిర్మితే జానన్ కామయతే కింతులు జిహాసతి హసన్నిదం. గంధర్వ పత్తనే, గంధర్వ నగరం. పత్తనే అంటే పట్టణం అని అర్థం. సంస్కృతంలో పత్తనే అంటే పట్టణం, నగరం, సిటీ. గంధర్వ నగరం, గగన కుసుమం. చూడండి తమాషా చూడండి. గగనం ఉంది, కుసుమం ఉంది, గగన కుసుమం లేదు. గంధర్వులు ఉన్నారు, పట్టణం ఉంది, గంధర్వ పట్టణం లేదు. విచిత్రం ఇవన్నీ. కొన్ని కనుక చేరాయంటే పొత్తులులాగా ఉంటాయి. పొత్తులు అంటే తెలుసు కదా, అంటే మొక్కజొన్న పొత్తులు కాదు నేను చెప్పేది. ఇప్పుడు మన ముందు ఏడుస్తున్న పొత్తులు అట్లుంటాయి. అవి ఎప్పుడు పొత్తులో తెలియదు, ఆ విత్తులు ఎప్పుడు కూలిపోతాయో కూడా తెలియదు. అది వాటి పేరు పొత్తులు. ఈ పదాలు అట్లా ఒకదానికొకటి పొందిగా. చూడండి తమాషా. గంధర్వులు ఉన్నారు, దేవతలు కదా, సురులు. పట్టణాలు ఉన్నాయి, ఇది మనకే ఉన్నాయి కదా, కలకత్తా, మద్రాసు, ఇది అన్నీ ఉన్నాయి కదా మనకు, హైదరాబాదు. గంధర్వ పత్తనే, పట్టణం ఉంది, గంధర్వులు ఉన్నారు. గంధర్వ పట్టణం లేదు ఎక్కడ. గంధర్వ పట్టణం అంటే ఏంటంటే అదే కించిత్, కించిత్ తా హలంత, నైంద్రజాలిక, నా ఐంద్రజాలిక, నైంద్రజాలిక అంటే నావ తెగిరిపోయింది, ఎందుకంటే కిందకి వచ్చేసింది కనుక, కించిత్ వచ్చింది కనుక. నా ఐంద్రజాలిక నిర్మితే, బా ఐంద్రజాలిక నిర్మితే అంటే ఐంద్రజాలిక నిర్మితం. ఇంద్రజాలం చేసేవాడు ఉంటాడే, జగ్లర్, మాయావి,
ఇంద్రజాలికుడు. ఐంద్రజాలిక నిర్మితే, కాబట్టి గారడి చేసేవాడి చేత నిర్మింపబడినటువంటి గంధర్వ పత్తనే, గంధర్వ నగరం ఏదైతే ఉందో, అంటే గంధర్వ పత్తనే స్థితం, అంటే ఆ గంధర్వ పట్టణంలో ఉండేటటువంటి దానిని అని అర్థం. గంధర్వ పత్తనే స్థితం, ఆ గంధర్వ పట్టణం కనపడతా ఉంది, దాంట్లో ఉండే వాటిలో ఏదో ఒక దాన్ని కించిత్ కొద్ది కూడాను జానన్ తెలియడం చేత న కామయతే కోరుకోడు. బ్యూటిఫుల్. జానన్ కామయతే, జానన్ కామయతే, జానన్ న కామయతే అన్నను. జానన్ కామయతే సెకండ్ లైన్ నా ఐంద్రజాలిక, అక్కడి నుంచి నా తీసుకోవాలి. జానన్ న కామయతే. ఓకే, ఐంద్రజాలిక నిర్మితే, ఇంద్రజాలికుడు నిర్మించినటువంటి గంధర్వ పత్తనే స్థితం, వాడు సృష్టించిన గంధర్వ పట్టణం ఆయన. అంటే ఏంలే, అసలు లేదు అక్కడ పట్టణం ఉన్నట్టు కనపడుతుంది. అది కదా జగ్లరీ అంటే, గారెడ్ అంటే. ఇప్పుడు రాత్రిపూట మీకు వాడు ఆ రోజుల్లో రాత్రిపూట చూపెట్టేవాళ్ళు ఇది గంధర్వ పత్తనే అనేది. రాత్రి చీకటిగా ఉంటుంది కదా, అందరూ ఒక చోట చేర్చేస్తారు, చావడి దగ్గర, చౌరాస్తా చావడి అంటే తీసుకొచ్చి, ఇదిగో ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు, విశ్వామిత్రుడు అప్పుడు తయారు చేశారు కదా, అది నేను చూపిస్తాను చూడండి మీకు అంటాడు. మనం చూస్తూ ఉంటాం, అక్కడ కనపడతా ఉంటాయి అన్నీ, వీధులు హీధులు, షాపులు గీపులు, అక్కడ DVD ప్లేయర్లు అమ్మేవాళ్ళు, అది ఇది అన్నీ ఉంటాయి. సరేనా? అక్కడ ఉద్యమాలు పరిగెత్తేటువంటి వాళ్ళు, వీళ్ళు సీట్లు ఇస్తారా లేదనేవాళ్ళు, ఆఫీసుల ముందు గొడవలు చేసేవాళ్ళు, అందరూ కనపడతా ఉంటారు మనకు. అక్కడ ఒక అందమైన అబ్బాయిని చూసి ఏ అమ్మాయి కోరుకుంటుంది చెప్పండి? లేదు ఒక అందమైనటువంటి అమ్మాయిని చూసి, నాన్న నాకు పెళ్లి చూపులు చూస్తున్నారు కదా, నాకు అమ్మాయి కావాలి, ఐ లైక్ హర్, ఐ లవ్ హర్ నాన్న డాడీ అని ఎవడని అడుగుతాడా? అడిగాడు అనుకోండి, ఏం చెప్పాలనో తెలియదు, అడగడు. నా కామయ్యతే కోరడు. అది తమాషా. ఎందుకు కోరడు సార్? జానం కించిత్ జానం. వాడికి తెలిసిపోయింది అక్కడ లేదా అమ్మాయి, ఊరికి అనవసరం లేని వాళ్ళని ఏం పెళ్లి చేసుకోవడం, ఉన్న వాళ్ళతో ఏగలేక వస్తుంటే. ఇప్పుడు లేదు, అసలు లేదు అక్కడ, అది గంధర్వ పత్తనం. వాడు ఐంద్రజాలిక నిర్మితం. ఇంద్రజాలికుడు సృష్టించినటువంటి ఆ ప్రపంచంలో నాకు అది కావాలి, ఇది కావాలి, అది ఆ మామిడి పండు కావాలి, లేకపోతే నాకు ఈ కంప్యూటర్ కావాలి, అక్కడ ఏమన్నా ఉండొచ్చు, అది అస్థి నాయన. గంధర్వ పత్తనే స్థితం, అందుకని నేను స్థితం అంటున్నా. ఆ గంధర్వ పట్టణంలో ఏవైతే ఉన్నాయో వాటిని, అవి ఇంద్రజాలికుడు నిర్మించినటువంటివి కనుక, గారడీ వాడు నిర్మించినటువంటివి కనుక, జానన్ అవి తెలిసిపోవడం వల్ల, ఏమని అది గారడేని తెలియడం వల్ల, జానన్ న కామయతే, ఎవడు కూడా వాటిని కోరుకోడు. న కామయతే కింటు పరంతు, అదే తన అర్థం, అదే కింటు పరంతు. అయితే ఏం చేస్తాడండి వాడు? కోరుకోడు. ఎందుకని? అదే కనుక వస్తువు యథార్థంగా కోరుకుంటాడు ఆయన, ప్లీజ్. కానీ ఇది గారడేవాడు తయారు చేసింది, అందుకని కోరుకోడు. ఇప్పుడు కోరుకుంటాడా? కోరుకోడు. కింటు వాడు ఏం చేస్తాడు ఇప్పుడు? ఇదం జిహాసతే హసన్, లాస్ట్ లైన్, జిహాసతే హసన్ ఇదం. వాట్ ఏ బ్యూటిఫుల్ యూసేజ్. ఇదం, ఇదం అంటే ఏంటి చెప్పండి? ఇది కదా, ఏది ఇది? ఇదం జగత్ సర్వం, ఇదం జగత్ సర్వం, అది ఇదం పదం. ఇదం అంటే ఇదని మనకు తెలుసు, దిస్ అని. ఇదం అంటే జగత్. ఈశావాస్యం ఇదం సర్వం, ఇదం జగత్, అహం ఇదం. ఈ రెండే పదాలని చెప్పాను మీకు. అహం అంటే నేను, నాకన్నా అన్యమైంది ఇదం. కాబట్టి ఇది నేను కాదు. ఏదైతే ఇంద్రజాలికుడు తయారు చేశాడో గంధర్వ పట్టణం, అందులో ఏవేవైతే కనిపిస్తూ ఉన్నాయో
అవన్నీ ఇదమే కానీ అహం కాదు. జానన్, ఇదం జానన్, గంధర్వపత్తనే స్థితం ఇదం జానన్. ఇదం ఏది? ఇది. ఇదేది? మిథ్య, జగత్, జగన్మిథ్య. ఇది మిథ్యే ఇదం అని వాడికి తెలిసిపోయింది కనుక, అంటే ఇదం అని ఎప్పుడైతే తెలిసిందో సత్యం కాదని తెలిసిందని అర్థం. సత్యం కాదని తెలియడం అంటే మిథ్య అని తెలిసింది. అదే కదా ఇంతకుముందు కూడా మనం చూసింది, జగన్మిథ్యాత్వది భావాత్ కామ్య కాముకవు ఆక్షిప్తవు. సేమ్ ఇక్కడ కూడాను ఎప్పుడైతే వాడికి అది తెలిసిపోయిందో ఇదం, ఇది సత్యం కన్నా అన్యమైనటువంటిది, నాకన్నా అన్యమైనటువంటిది అని ఎప్పుడైతే తెలిసిపోయిందో జానన్, ఇదం జానన్. రెండు రకాలు అది అన్వయం. ఇప్పుడు ఏం చేస్తాడు? హసన్, వాడు నవ్వుకుంటూ, కోరుకోవడంలే నవ్వుకుంటున్నాడు. ఎందుకని నవ్వుకుంటున్నాడు? జానన్, అది గారెడని తెలిసిపోయింది కనుక. ఎప్పుడైతే అది గారెడని తెలిసిందో ఎంజాయ్ చేయడానికి గారడి, అంతే కదా, కోరుకోవడానికి కాదు కదా, ఊరికే చూసి ఆనందించడానికి అంతే. ఆనందించు, హసన్, ఆనందంలో నవ్వు వస్తుంది మనిషికి. వీడు నవ్వుకుంటూ అరే రే ఎంత బాగా కనపడుతుందా, అహే అహే, అదే నవ్వుకోవడం. హసన్, ఇదం హసన్. ఇది ఏదైతే ఇదంగా తెలుస్తుంది, ఇది సత్యం కాదని వాడు తెలిసిపోవడం వల్ల హసన్, వాడు నవ్వుకుంటూ జిహాసతి త్యజతి, దాన్ని విడిచిపెట్టేస్తూ ఉంటాడు. ఇచ్చన్ నా కోరుకుంటాడా? లే కశ్య భోగాయ, ఏం పొందాలని? ఆ గంధర్వ పట్టణంలో స్థితం ఏవైతే ఉన్నాయో వాటిని ఏం పొందుతాడు వీడు? ఏం పొంది సుఖపడతాడు? ఎందుకని మిథ్యా రూపాలే గనక, అది తెలిసిపోయింది గనక ఇప్పుడు వ్యథ చెందడు. వాడు గనక కోరితే నేను కోరింది రాలేదని వ్యథ చెందుతాడు. ఇక్కడ కోరడానికి లేదని తెలుసుకున్నాడు కానీ నవ్వుకుంటూ ఉన్నాడు. అయితే గారడిలే అని నవ్వుకుంటున్నాడు. అంటే నవ్వుకు ఆస్కారం ఉండే సన్నివేశాల్లోనే కాదు, దుఃఖానికి ఆస్కారం ఉండే సన్నివేశాల్లో కూడా నవ్వుతాడు. సపోజ్ అదే ఇంద్రజాలికుడు ఒక త్రాచుపామును సృష్టించాడు అనుకోండి, అయితే ఇంద్రజాలిక నిర్మితం సర్పం, అది కాటేసింది అనుకోండి పిల్లవాడిని, చిన్న పిల్లవాడిని. వాడు ఇలా అనుకుంటూ నురుగు గొక్కుతూ రక్తం గొక్కుతూ వాడు చచ్చిపోతూ ఉన్నాడు అనుకోండి, ఎటువంటి భయంకరమైన సన్నివేశం. అప్పుడు కూడా హస్సన్ హస్సన్, అప్పుడు కూడా నవ్వుతానే ఉంటాడు. ఎందుకని? వీడు ఈ షో అయిపోగానే వాడు 5 నిమిషాలు 10 నిమిషాలు ఈ షో వాడి జగ్గలరీ అయిపోగానే వీడు లేస్తాడు ఈ కుర్రాడని వాడికి ముందే జానన్ తెలుసు కనుక. అంతేగాని అయ్యో అయ్యో వాడు సర్పం వాడిని కాటు వేసేసింది, వాడు చచ్చిపోతాడేమో పిల్లవాడు, నేను పోయి డాక్టర్ని తీసుకొని వస్తాను, కశ్యకామాయ, పోనీ మందులు తీసుకొని వస్తాను పోయి కిమిచ్చన్. అనుభూతి. జిహాసతి అంటే వదిలేస్తాడు. ఇది కేవలం వాడు మాయావి గారడి వాడు తయారు చేసింది, చిత్ర విచిత్రంగా కనపడుతోంది. వాస్తవానికి మాత్రం అక్కడ ఏమీ లేదు కోరుకోవడానికి. ఎవడయా మాయావి? ఎవరా మాయావి? కనపడతా ఉన్నాడా మీకు? నేను ఇటు తిరుగున్నా ఉత్తర దిక్కున, మీరు దక్షిణ దిక్కు చూస్తున్నారు, కనపడుతున్నాడా కాదా? బిజస్యాంతరివాంకురో జగదిదం, జగత్ ఇదం, శంకర ఇదం జగత్. బీజస్య అంతరివ అంకురః, బీజస్య అంతరివాంకురో జగదిదం, ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయా కల్పిత దేశకాల కలన వైచిత్ర్య చిత్రీకృతం. మాయావీవ, మాయావి ఇంద్రజాలికుడు ఈశ్వరుడు. మాయావీవ విజృంభయతి, వికసింపజేస్తూ ఉన్నాడు. మాయావీవ విజృంభయతి, చూసారా? మాయావి స్వేచ్ఛయ. తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. మహాయోగివా మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవ యస్వేచ్ఛయా. గారిడివాడు సృష్టిస్తాడు, మహాయోగి
అసలు అక్కడ ఏమీ లేకపోయినా ఉన్నట్టుగా చూపించేయగలడు కావాలంటే తన యోగ శక్తుల చేత. వాస్తవానికి అవి అక్కడ లేవు. కాబట్టి ఆ మాయావి ఎవడో కాదు, మాయను తన అధీనంలో ఉంచుకొని ఉండేటువంటి ఈశ్వరుడే మాయావి, ఆయనే మహాయోగి. అటువంటి దక్షిణామూర్తికి నమస్కారం. చూచారా? ఇది అర్థమైపోయింది అనుకోండి, మాయావి సత్యం, మాయా మిథ్య. మిథ్య అయిన మాయని నా కామయ్యతే జానన్, తెలిసిపోతా ఉంది కదా, దాన్ని కోరుకునేటువంటి ప్రశ్న లేనే లేదు. ఇది దృష్టాంతం, గంధర్వ పత్తనం దృష్టాంతం. ఇప్పుడు ద్రాష్టాంతికే యోజయతి. ఎప్పుడైనా దృష్టాంతం చెప్తే దాన్ని ద్రాష్టాంతానికి యోజయతి కలపాల. కేవలం దృష్టాంతం చెప్పేస్తే దేనికి చెప్పావు దృష్టాంతం? దాష్టాంతం ఏంటి? ఎస్, కమాన్. ఆపాత రమణీయేషు భోగేష్వేవం విచారవాన్ నానురజ్యతి కింత్వేతాన్ దోషదృష్ట్యా జిహాసతి. ఆపాత రమణీయం, రమణీయేషు భోగేషు, భోగ విషయేషు, భోగేషు అంటే భోగ విషయేషు విచారవాన్, వాటిని చక్కగా విచారించేటువంటి వాడు ఎవరు? వివేకి. ఆపాత రమణీయం అంటే ఏంటంటే నాయన, ఆపాత రమణీయం అంటే వాస్తవంగా రమణీయం కాదు, ఆపాత. పాత రమణీయం, ఆపాత రమణీయం అంటే సీమింగ్లీ బ్యూటిఫుల్. అదే అపరెంట్లీ, సీమింగ్లీ, ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ ద మీనింగ్. ఆపాత రమణీయం అంటే ఏంటంటే రమణీయంగా కనపడడం పైకి. ది సోకాల్డ్ మేడిపండు పొట్ట విచ్చి చూడ, నేను చెప్తాను అదే అటువంటి పదాలు నేను పలకను, రమణీయం కాబట్టి. ఆపాత రమణీయేషు భోగేషు, చూడండి పైకి మాత్రం రమణీయంగా కనిపేటువంటి భోగ్య విషయాలు ఏవైతే ఉన్నాయో, ఏవం విచారవాన్, ఏవం ఈ విధంగా ఎవడైతే విచారిస్తూ ఉన్నాడో వివేకి, అంటే ఆ వివేకికి తెలుసు, వివేకం ఉంది కనుక వాడికి తెలుసు ఏది రియాలిటీ అని. సో హీఈస్ ద నోవర్ ఆఫ్ రియాలిటీ. నైనా ద నోవర్ ఆఫ్ రియాలిటీ డస్ నాట్ సీక్ ప్రెషర్ ఈవెన్ ఇన్ ఆబ్జెక్ట్స్ అపరెంట్లీ ప్లీజింగ్, సీమింగ్లీ ప్లీజింగ్. అర్థమవుతుంది? మనకు ప్రియంగా కనపడతాయి కానీ వాస్తవంగా ప్రియత్వం అక్కడ ఉండదు. అన్నిట్లో అదే వాస్తవం. చెప్పాలంటే భగవంతుడిని వదిలిపెడితే మనకు ఏవేవైతే ప్రియంగా ఉన్నాయో ఒక అజ్ఞాన దశలో అవి ప్రియంగా ఉన్నవని మనం అనుకుంటాం, లేక సంస్కారవశాత్తు. వాస్తవానికి అందం అనేది ఒక్కడి దగ్గరే ఉంది, అది కేవలం భగవంతుడు తప్ప, నిత్య వస్తువు తప్ప రెండోది కానీ కాదు. ఇది విచారవాన్. విచారం చేసిన తర్వాత నానురజ్యతి, నానురజ్యతి అంటే ఆ భోగేషు, భోగ విషయేషు నా అనురజ్యతి అంటే నా ఆసక్తి కరోతి. దాని మీద ఏమో ఆసక్తి చూపడదు. ఎందుకని? తెలిసిపోయింది కనుక విషయం, విచారించాడు కనుక. ఇప్పుడు వరకు మనం చూసామే ఈ గారడి, ఈ వ్యవహారం అంతా కూడాను ఈ విధంగా దాన్ని విచారించి తెలుసుకున్నాడు కాబట్టి నాయన ఈ జగన్మిథ్యాత్వం అనేటువంటిది అర్థమైపోయింది కనుక విచారవాన్ నానురజ్యతి నా అనురజ్యతి నా ఆసక్తి కరోతి ఇత్యర్థః. కింతు అయితే ఏంటండి? తాన్, తాన్ ఏంటి? తాన్ వస్త్రాలా? తాన్లు, తాన్ భోగాన్, భోగ విషయాన్, తాన్ దోష దృష్ట్యా, దోష దర్శనేన, దోష దృష్ట్యా వాటిలో ఉండేటువంటి దోషాలు దర్శించడం వల్ల జిహాసతి, త్యజతి, త్యజతుం ఇచ్చతి ఇత్యర్థః. క్లియర్? చాలా బాగుంది కానీ అర్థం. పైకి మాత్రమే రమణీయంగా కనిపేటటువంటి భోగ విషయాలు ఏవైతే ఉన్నవో వాటిని గురించి లోతుగా ఆలోచించినటువంటి వాడు గనక వాటి యందు రమించాలని మాత్రం ఎప్పుడూ ఆసక్తిని చూపడు. ఎందుకని? వాటిలో ఉండేటువంటి దోషాల్ని దర్శించడం చేత ఇవి దోషపూరితంగా ఉన్నాయని వదిలిపెట్టేస్తాడు, అంతే, ఇంకేమీ లేదు. దోషపూరితంగా ఉన్నాయని వదిలేస్తాడు. ఏవేవండి దోషాలు?
దోషదర్శనం. ఇప్పుడు దోషదర్శనం అర్ధాదీనాం కామ అర్ధాదీనాం దోషదర్శనం బోధయతి. ఇది ఇప్పుడు రాబోయేటువంటి 2 శ్లోకాలు యోగ వాసిష్టం, వైరాగ్య ప్రకరణం. యోగ వాసిష్టం వైరాగ్య ప్రకరణంలో దోషాలు ఎక్కడ చెప్పండి? కిమిచ్చన్. చూడండి తమాషా, ఇంకా అయిపోయినాయి. ఫస్ట్ 2 లైన్స్ అయిపోయింది. ఏది చెప్పండి? ఆత్మానం చేతి విజానీయాత్ అయం అస్మిత్ పురుష అయిపోయింది. కిమిచ్చన్ కశ్య కామాయుండా ఇంకా అదే నడుస్తూ ఉంది. చూడు తమాష. ఇప్పుడు ఏం కోరినా దాంట్లో దోషాలు కనపడతా ఉన్నాయి. అందువల్ల దోష దృష్ట్యా జిహాసతి, దోషదర్శనైనా జిహాసతి త్యజతి. ఎక్కడ దోషాలు అంటే అర్థకామాలు అంతే. ఫస్ట్ అర్థం, సెక్యూరిటీ, సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ. అర్ధానాం ఆర్జనే క్లేశః తథైవ పరిపాలనే నాశే దుఃఖం వ్యయే దుఃఖం దిగర్థాన్ క్లేశకారిణః. ఇది యోగ వాసిష్టం వైరాగ్య ప్రకరణంలో రాముడికి వశిష్ఠ మహర్షి చెబుతుండేటువంటి విషయం. నాయన అర్థకామాల్లో దోషాలు చెప్తాడు. ఈ శ్లోకంలో 139 శ్లోకంలో అర్థంలో ఉండే దోషం. అర్థం అంటే మీకు తెలుసు కదా, భద్రత, సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ మీకు చెప్పాను. కామం అంటే ప్లెషర్, అనుభవానికి సంబంధించింది. కామం అనేటువంటి సుఖానికి సంబంధించింది. కాబట్టి సుఖానుభవం ఏదైతే ఉందో అది కామం. సుఖాలు అనుభవించడం కోసం ఏదైతే అవసరం అనుకుంటూ ఉన్నాడో, దేన్ని కాపాడుకోవాలనుకుంటున్నాడో, ఇదంతా కూడాను భద్రత కిందకు వస్తుంది. అర్థం కాలే? భద్రత అనుభవించడం కాదు. ఒక వస్తువుని తిన్నాడు, అనుభవించాడు అన్నాడు, అది సుఖం కోసం. అదే ఒక ఇల్లు కట్టుకున్నాడు, భద్రత కోసం. అర్థమవుతుంది ఇప్పుడు? అట్లా ఇప్పుడు ఆ మొదట భద్రతను గురించి చెప్తున్నాడు. ఇది సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ప్రతి మనిషికి ఉండేది. ఏది? అర్థం, భద్రత. భద్రత కోసం ఏం కావాలి మనిషికి? నువ్వు ఏదైనా చేసుకో. భద్రత కావాలి అని అనుకుంటే, అయ్యా నా శరీరం రోగబాత పడకుండా ఉండాలి, భద్రంగా ఉండాలి అంటే బయట ఎండ ఉంది, బయట చలి ఉంది, వర్షం వస్తూ ఉంది, పరిస్థితులు దానికి అనుగుణంగా నేను బట్టలు వేసుకోవాలి కదా. ఇప్పుడు మన చూడు చలి ఎక్కువగా ఉన్నది. చలి ఎక్కువగా ఉంటే అందరు స్వెటర్లు వేసుకొని వచ్చేలా స్వామీజీ తప్ప. అది అదే ఇప్పుడు వేసుకోమన్నారు అనుకోండి, ఇంకేసుకోండి స్వెటర్లు. వాటికి ఒక ప్రత్యేకమైన స్థానం అటక ఉంటుంది. ఆ అటక మీద ఉంటాయి అవి. మళ్ళీ నెక్స్ట్ నవంబర్ వస్తే అట్లా ఏ కాలంలో ఏది, ఇదంతా భద్రత. ప్రతిదిన చేతిగుడ్డ కూడా భద్రతే. ఇప్పుడు చేతిగుడ్డతో తుడుచుకోవాలనేది కామం. భద్రత సార్. బస్సు పోయింది, దుమ్ము లేచింది, భద్రత. ఓ ఫౌల్ స్మెల్ వస్తుంది, భద్రత. ఆరోగ్యం పాడవుద్దేమోనని. అర్థమవుతుందా? అది లేదు, దుమ్ముబడి పాడవుతుంది ముఖం, భద్రత. ఎందుకని? పాడు ముఖం మంచిది కాదు. పాడు ముఖం అంటే నా దృష్టిలో ఎప్పుడైనా పాడైపోయే ముఖం. అది ఇంకేలే, ఏదో నాకేమేమో దడతాయి. పోనీలే. అర్ధానాం. కాబట్టి డబ్బు దేనికోసమండి అంటే అర్ధానాం ఆర్జనే. పో, ధనం ఆర్జించడం. అర్ధానాం ఆర్జనే క్లేశ భవతి. క్లేశం, దుఃఖం. ఎంత కష్టం. ఊరికే ఆర్జిస్తాడు మనిషి, ఎంతో శ్రమ పడాలి. తథైవ, సెకండ్ లైన్, తథా ఏవ, అలాగే పరిపాలనే అంటే తథైవ అన్నాడు కనుక తథా ఏవ పరిపాలనే క్లేశ. అది అర్థం. తథా ఏవ పరిపాలనే. పరిపాలనే మీన్స్ తద్రక్షణే. అది ఆర్జనాం. అదేమన్నా అర్ధానాం ఆర్జనే క్లేశ. డబ్బు సంపాదించడంలో కష్టం, దుఃఖం. తద్రక్షణే పరిపాలనే. దాన్ని రక్షించుకోవడం ఉంది, క్లేశ భవతి. ఒక్కో చోట ఇప్పుడు డబ్బు ఉంటుంది అనుకోండి, మామూలుగా మనం ఈ గాడ్రేజ్ బీరువాల్లో పెడితే దొంగ వచ్చినా కూడా ఇట్లా కొట్టాడంటే ఊడిపోద్దండి. ఇప్పుడు అట్లుండే గాడ్రేజ్ బీరువాలు కనుక మనం ఐరన్ సేఫ్ అంటే కొన్ని వేలు అన్నాడు అనుకోండి. ఇప్పుడు మళ్ళీ మన దగ్గర ఉండే వేలు రక్షించుకోవడానికి పెట్టి కొన్ని వేలు పెట్టాలి. ఇప్పుడు ముందే లోబి
ఇది పోకూడదని చూసుకుంటాడు. కానీ ఆ పెట్టి కోసం మళ్ళీ ఖర్చు పెట్టాలా. చూడండి ఎట్లా ఉంటుంది వ్యవహారం. కనుక ఆర్జనాం చూడు తమాషా, ఆర్జనే అర్థానాం ఆర్జనే క్లేశ తథా ఏవ పరిపాలనే తద్రక్షణే క్లేశ భవతి. దాన్ని రక్షించుకోవడంలో కూడా చాలా క్లేశం. చెప్పండి ఎట్లా. ఇప్పుడు బ్యాంకులో పెడితే బ్యాంకులు దివాళా తీస్తుండే. కృషితో నాస్తి దుర్భిక్షం. కృషి చేసి తీసుకెళ్ళి కృషిలో పెడితే నేను ఋషి అయిపోతున్నాడు. ఇది ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి? ఇదొకటి. కాబట్టి భద్రత లేదు, అక్కడ కూడా లేదు. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఇది. అర్థకామాలలో అర్థం అనేటువంటి పురుషార్థం, డబ్బు కనుక మనం సంపాదించుకుంటే దానివల్ల మనకు భద్రత వస్తుందని. అసలు దానికే లేదు భద్రత. ఇజ్జుడు తమాషా. దాన్ని రక్షించుకోవడానికి అంటే మనకు భద్రతను కల్పించే దానికి భద్రత కల్పించడానికి మళ్ళీ శ్రమపడాలి. కాబట్టి పూర్వం అనేవాళ్ళు లేదండి మనం దాన్ని అదేంటది బ్యాంకులో లాకర్లో పెడితే బాగుండు. ఇప్పుడు లాకర్లు కూడా బద్దలు కొడుతున్నారు. లాకర్లు ఏవి పెడతారు? ఏదైతే అకౌంట్ చేసి ఉంటారో అది ఉండదు, లాకర్లు ఉండదు. ఇదేనికైతే అకౌంట్ ఉండదు దానికి లాకర్లో ఉంటుంది. లాకర్ బద్దలు కూడా తీసుకుపోతాడు వాడు. ఎవడు కొట్టాడని నన్ను అడగబాకండి. ఆ తరువాత పోలీస్ ఎంక్వైరీకి వస్తే నీ లాకర్లో ఏమున్నాయి అన్నాడు అనుకోండి, ఏమీ లేవు సార్. అయితే ఎందుకు రిపోర్ట్ చేశావంటే తెలియక చేశాను సార్, అజ్ఞానాత్. ఇది తద్రక్షణే తత్పరిపాలనే క్లేశ భవతి. ఒకవేళ పోయిందనుకోండి, నాశే దుఃఖం, పోయితే దుఃఖం, వ్యయే దుఃఖం. ఇది ఎక్కడిది? ఇది ఖర్చు పెడితే కూడా దుఃఖమే. అర్థం కాలే. కొడుకు వచ్చి షర్ట్ కొని పెట్టమంటే ఫుల్ ఎందుకు రాఫ్ చాలంటాడు. అంటే ఆ కొద్దిలో మిగులుస్తాడు. వాడు చేసే పని వాడు చేస్తాడు. ఈయన కొడుకే కదా. నాశే దుఃఖం, అది నశించిపోయినా దుఃఖమే. వ్యయే దుఃఖం, ఖర్చు అయితే కూడా దుఃఖమే. అప్పుడు అంటాడు ధిక్ ఛే, చీత్కారం, ధిక్ ధిక్కారం. అర్థాన్ క్లేశకారిణ అర్థాన్ ధిక్. అది దిగర్థాన్ క్లేశకారిణ. క్లేశకారిణ కష్టానికి కారణమైనటువంటి, దుఃఖ కారణమైనటువంటి అర్థాన్ క్లేశకారిణ అర్థాన్ ధిక్, ధిక్కారం. దేనికా ఈ అర్థం అని. అందువల్ల మనవాళ్ళకి ఒక ఎక్స్ప్రెషన్ ఉండేది, దేనికి రాదే కాల్చడానికే, దేనికి రాది పొడచడానికే అంటే అది నింద అన్నమాట, నిందావాక్యం అది. దేనికది ఇంత కష్టపడావు, చేసావు, డెవలప్ చేసావు, దేనికి రాదు అంతా తగలబెట్టడానికే, అది అర్థం. కాల్చడానికే, తగలబెట్టడానికే, అది ధిక్ ధిక్కారం. క్లేశకారిణ అర్థాన్ ధిక్, ధిక్కారం, నిందించడం అన్నమాట. కాబట్టి ఎంత కావాలి మనిషికి ఈ అర్థం అనేటువంటి పురుషార్థంలో ఏంది ఇదంతా. కాబట్టి ఇది సత్యం తెలిసినటువంటి జ్ఞాని కిమిచ్చన్, చెప్పండి, కిమ్ అర్థభోగాన్ని ఇచ్చన్, అర్థానాం కిమిచ్చన్. ఏం కోరి ఈ డబ్బుని దేనికి ఆశించాలి? ఇక అవసరాలు అంటారు, అవి మామూలుగా జరిగిపోతాయి. అది ఇదంతా మోహం. మోహం అంటే ఏంటి? ఉన్నదాన్ని లేనట్టుగా, లేనిదాన్ని ఉన్నట్టుగా చూడడం కదా. అదే కదా ఇప్పుడు మిథ్య. లేనిది ఉన్నట్టుగా తెలియడమే మిథ్య. అది ఆడ. ఇది ఎక్కడుంది? మనిషిలో ఉంది. మనిషిలో ఎక్కడుంది? మనసులో ఉంది. మనసులో ఏ రూపంలో ఉంది? మోహం అనేటువంటి రూపంలో ఉంది. ఈ మోహం దేనికి దారితీస్తూ ఉంది? తాపంకు దారితీస్తూ ఉంది, అనుసంజ్వాలేదు. అర్థమవుతుంది? ఇంకా అంత తాపంలో మనిషిని సుఖపడతాడు. అది మనిషిలో మనసు, మనసులో మోహం, తీరని తాపం, ఏనాటి శాపం, జీవికే నాటి శాపం, జీవికే నాటి శాపం. మనిషిలో మనసు, మనసులో మోహం,
తీరని తాపం ఏనాటి శాపం, జీవికే నాటి శాపం, జీవికే నాటి శాపం. ఉన్నదొక దేహము కదా, తినడానికి ఎంత కావాలో పడుకోవడానికి ఎంత కావాలి స్థానం. ఉన్నదొక దేహము పక్కెంత కావాలి, డబల్ కాటే వేస్ట్, డబల్ వేస్ట్. ఉన్నదొక దేహము పక్కెంత కావాలి, తల దాచుకొనుటకు ఇల్లెన్ని కట్టాలి. ఉన్నదొక దేహము పక్కెంత కావాలి, తల దాచుకొనుటకు ఇల్లెన్ని కట్టాలి. జానెడు పొట్టకు ఎందుకో ఈ ఆర్తి, జానెడు పొట్టకు అర్థపురుషార్థం. జానెడు పొట్టకు ఎందుకో ఈ ఆర్తి, తొలిగేది ఎప్పుడో, తొలిగేది ఎప్పుడో జీవికి ఈ భ్రాంతి. జానెడు పొట్టకు ఎందుకో ఈ ఆర్తి, తొలిగేది ఎప్పుడో జీవునికి ఈ భ్రాంతి. మనిషిలో మనసు, మనసులో మోహం, తీరని తాపం ఏనాటి శాపం, జీవికే నాటి శాపం, జీవికే నాటి శాపం. అర్జన కదా, అర్థానం అర్జనే. రెండు చేతులతో ఎంత ఆర్జించినా, రెండు చేతులతో ఎంత ఆర్జించిన ఆరగించేది ఒక చేతితోనే. అవునా కదా, సంపాదించేది రెండు చేతులు, రెండు చేతులు లెక్కడానికి కూడా, తినేటప్పుడు ఒకటే. థింక్, రెండు చేతులతో ఎంత ఇప్పుడు రెండు చేతులు అంటే భార్యాభర్త కలిసి కూడా అర్థం ఆర్జన. రెండు చేతులతో ఎంత ఆర్జించిన ఆరగించేది ఒక చేతితోనే. ఎంత ఉన్నా గాని, అర్థం ధనం, ఎంత ఉన్నా గాని ఎందరున్నా గాని ఏగేది ఒక్కడే ఒంటరిగా ఏటికి. ఎంత ఉన్నా గాని ఎందరున్నా గాని ఏగేది ఒక్కడే ఒంటరిగా ఏటికి. మనిషిలో మనసు, మనసులో మోహం, తీరదు తాపం ఏనాటి శాపం, జీవికే నాటి శాపం, జీవికే నాటి శాపం. చైతన్యగానం 17. ఇప్పుడు అర్థమైపోయింది, ఇంకేముంది? యోగ వాసిష్టం రెండోది కామం, ఇంపార్టెంట్. అది కిమిచ్చన్ కశ్యకామాయ నాయన, అదే ఆ రెండే అర్థకామాలు కొట్టేస్తున్నాడు అంతే. నెక్స్ట్, మాంస పాంచాలికాయాస్తు యంత్రలోలింగ పంజరే స్నాయువస్తి గ్రంథశాలిన్యాః స్త్రియాః కిమివ శోభనం. మాంస పాంచాలికాయాః తు యంత్రలోలింగ పంజరే స్నాయువస్తి గ్రంథశాలిన్యాః స్త్రియాః కిం ఇవ శోభనం. శోభనం కిం ఇవ. జస్ట్ సార్, థర్డ్ లైన్ చూడండి ఆయన. స్నాయు, స్నాయు అంటే నరాలు, నరాలతో అని అర్థం. స్నాయు అంటే మన దేహంలో ఉండేటువంటి నరాలు, నరాలతో. అస్థి ఎముకలతో.
స్నాయువస్తి, స్నాయు అస్థి, స్నాయువస్తి అంటే నరాలు ఎముకలు, గ్రంథి గ్రంథులు, శాలిన్యాహ వీటితో వెలసిల్లేటువంటిది దేహం. కాబట్టి దేహంలో ఏమున్నాయంటే స్నాయు అస్థి గ్రంథి శాలిన్యాహ వీటితో వెలసిల్లేటువంటి థర్డ్ లైన్ అయిపోయింది కదా. ఫస్ట్ లైన్ మాంసరూపమైనటువంటి పాంచాలికాయా, పాంచాలికాయా అంటే పుత్తలిక, పాంచాలిక పుత్తలిక. పాంచాలిక అంటే బొమ్మ, డాల్ బొమ్మ. పాంచాలిక అంటే బొమ్మ. వస్త్రాధికృత పాంచాలిక అంటే గుడ్డలు అవన్నీతో వాటితో తయారు చేస్తారు బొమ్మలు పూర్వం. దంతాలు, కొయ్యలు, దారువు, వస్త్రాలు వాటితో బొమ్మలు తయారు చేస్తారు కదా, వాటిని పాంచాలిక అంటారు. అమరకోశం అమరసింహుడు చెప్పింది. పాంచాలికాయ యంత్ర లోలింగ పంజరే, యంత్రము వంటి, లోలింగ పంజరే లోల చలించేటువంటిది, కదిలేటువంటిది. లోల అంటే కదిలేటువంటిది. యంత్రం వంటిది, లోల చలించేటువంటిది. అంటే యంత్రం ఏ విధంగా అయితే చలిస్తూ ఉంటుందో ప్రాణం లేకపోయినప్పటికి కూడాను అట్లా. అంగ లోల అంగ అవయవాలు, అంగ అంటే అవయవాలు. పంజరే, పంజరం అంటే గూడు, గూడుగా కలిగినటువంటి అంటే యంత్రం వంటిది. అసలు అంతకు ముందుకు కనుక మనం పోతే నరాలతో ఎముకలతో గ్రంథులతో వెలసిల్లేటువంటిది, మాంసరూపమైనటువంటి బొమ్మ లాంటిది. అట్లాగే యంత్రం వంటిది. అంటే యంత్రం ఏ విధంగా అయితే ప్రాణం లేకుండా కదులుతూ ఉంటుందో, ఇప్పుడు కొన్ని బొమ్మలు ఉంటాయి చూడండి, ఆయన వాటిని ఆడిస్తూ ఉంటారు కదా, తోలు బొమ్మలు అటుగానే ఎంత కూడా, వాటిలో కొద్దిగా ఏదో సౌండ్ కూడా పెడతారు అని ఎగురుతుంటాయి ఇవి కదా. అంత మాత్రం చేత వాటికి భావం లేదు, భాష లేదు, అర్థం లేదు, పరమార్థం అసలే లేదు. కానీ ఆ బొమ్మలు అట్లా ఆడుతూ ఉంటాయి. యంత్రం లాంటివి అవి, ఒక మెషిన్ లాగా ఆడుతూ ఉంటాయి. అంతవల్ల అవి చలిస్తూ ఉంటాయి. అట్లాంటివే మన దేహంలో ఉండే అంగాలన్నీ కూడా. ఇదిగో కళ్ళు మూస్తున్నాడు, తెరుస్తున్నాడు, చలిస్తూ ఉంది చూడండి. మళ్ళీ ఇట్లా తిరుగుతాడు, అట్లా తిరుగుతాడు, ఇట్లా గోక్కుంటాడు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఏమనిపిస్తూ ఉంటుందంటే ఒక యంత్రం ఎట్లాగైతే అది చలిస్తూ ఉంటుందో అట్లా చలిస్తూ ఉంది. ఇవన్నీ కలిసి ఒక గూడులో చేరినట్టుగా ఈ దేహంలో సమస్తమైనటువంటి ఈ చలనాలు మనకు కనపడుతూ ఉన్నాయి. పైగా ఇది ఏమిటైనా ఆలోచించినట్లయితే మాంసరూపమైనటువంటి బొమ్మ. ఇందులో ఉండేటువంటిది నరాలు, ఎముకలు, గ్రంథులు, వీటన్నిటితో విలసిల్లుతూ ఉంది ఇది. దీంట్లో ఏముందని కిం శోభనం స్త్రియాహ, ఈ విధమైనటువంటి దేహంలో. అంటే అక్కడ కూర్చొని మగవాళ్ళు వింటూ ఉండాలి బహుశా, దట్స్ వన్ థింగ్. లేదంటే శాస్త్ర పదజాలం ఎట్లుంటుందంటే స్త్రీ అన్నప్పుడు అనేక సార్లు చెప్పాను, మీరు పురుషుడు అని కూడా అర్థం చేసుకోవాలి. అంటే స్త్రీలు పురుషుల విషయంలో, పురుషులు స్త్రీల విషయంలో అర్థం కావాల్సింది కామజేయమే ముఖ్యం గనక స్త్రీయాహ కిమివ శోభనం. కాబట్టి ఒక పురుష శరీరాన్ని చూచి స్త్రీ మోహించడంలో కానీ, స్త్రీ శరీరాన్ని చూచి ఆ సౌందర్యానికి పురుషుడు ముగ్ధుడవడంలో కానీ ఏముంది అంటాడు. కిం ఇవ శోభనం, శోభనం కిం అధ్యాస, అదే శోభనాధ్యాస, బ్యూటీ, శోభనం. అందులో ఏమి సౌందర్యం ఉందయ్యా. తమాషండి, నానా నేను వాడిని చేసుకొని వీడిని చేసుకుంటా, ఎందుకు? ఐ లైక్ హిమ్, ఐ లవ్ హిమ్, థ్యాంక్ యూ. వీడు అట్లాగే, నానా నేను ఆ అమ్మాయిని చేసుకొని ఈ అమ్మాయిని చేసుకుంటా, ఏమి చెప్పు కారణం ఏంట్రా? ఐ లైక్ హర్, ఓకే, నెక్స్ట్ ఐ లవ్ హర్. ఏంట్రా నువ్వు అక్కడ లైక్ చేసిందని అడిగామనుకోండి, ఏం చెప్తాడు? పెళ్లి చూపులంతా ఇదే. నాకు అర్థం కాదు. నేను ఎందుకని అరేంజ్డ్ మ్యారేజ్ చేస్తావు అని చచ్చేది నాకు పెళ్లి లేకపోయినా. ఎందుకనంటే ఒక్కటే అర్థం చేయదు, ఏం చూస్తాడని. నాకు భలే ఆశ్చర్యం ఈ పెళ్లి చూపులంటే. ఏం చూస్తాడు పోయి? నాకేం అర్థం కాలేదండి. మీకు కోపం వస్తుంది కదా.
అది కాదు నేను ఇప్పుడు ఈయన చూసి ఏంటి అక్కడ తెలుసుకునేది. ఇప్పుడు పెళ్ళికి చూపులో ఈయనకు పెళ్లి చేయబోయేటువంటి అమ్మాయి ముసలామెని చేస్తారా? నాయన చూసావా నన్ను అని ఏమన్నా చేస్తారు ఏమన్నా? ఏదో అమ్మాయి ఉంటుంది, అమ్మాయి అంటే బాగానే ఉంటుంది. ఎన్ని సామెతల పసితనంలో సో అండ్ సో కూడా బాగానే ఉంటుందని కదా మనోళ్ళు. కాబట్టి బాగానే ఉంటారు, ఏముంది బాగలేకపోయేది ఏంటండి? ఆయన అంధుల్ని తీసుకొచ్చి చేస్తారా, బదిరుల్ని తీసుకొచ్చి చేస్తారా కదా? ఈయన లైక్ చేసేది ఏంటంటాను. శోభనం, అందం, సౌందర్యం. ఏం సౌందర్యం? దేహ సౌందర్యం. అది క్వశ్చన్, అది కామంలో ప్రధానమైన విషయం. అందుకంటే వశిష్ఠుడు మాట్లాడుతూ ఉన్నాడు, వినేవాడు రాముడు అయి ఉన్నాడు, మనం కాదు. చెప్పేవాడు వశిష్ఠుడు, వినేవాడు రాముడు. అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకొని అర్థం చేసుకోవాలి. దేహంలో ఏం చూసాయా నువ్వు ప్రేమించావు? చెప్పమండి. దేహంలో ఏం చూసి ప్రేమించావంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆ కొట్టులో నీకు నచ్చిన పదార్థం ఏందని. అండర్స్టాండ్ ది పాయింట్. ఎందుకో తెలుసా? దేహం ఒకటి లేదు కదా. అమ్మాయి అందంగా ఉంది అంటాడు. అందంగా ఉండేది ఎవరు సార్? అబ్బాయి అందంగా ఉన్నాడు, అది ఎవరు అక్కడ? చర్మమా? భలే విచిత్రం ఈ పెళ్లి చూపులు. అసలు నా దగ్గర క్లాస్ తీసుకుంటే ఎవడు బోర్డు అసలు పెళ్లి చూపులు వదిలే. ఎందుకంటే నాకు తెలియక అడుగుతా, మనం డిస్కస్ చేస్తాం. ఏముంది, ముక్కు ముఖం బాగుండింది అనుకోండి, నేత్ర సౌందర్యం, కళ్ళు కూడా బ్రహ్మాండంగా పెద్దవి, ఉరిమిందంటే పోతాడు. ఎందుకో అట్లుంటే అంత బాగుంటుంది. బట్ షీఈస్ బ్లాక్. ఏం చేయాలి? ఇంకో కాబట్టి ఈవిడ నాకు వద్దు, ఈవిడ బ్లాక్ అంటాడు. సరే, ఇంకా ఎరుపు ఎక్కడున్నారో పోయి చూసుకోవాలి. సో ఎర్రగుండే వాళ్ళని చూశారనుకో, అక్కడ పోగానే ఆవిడ మై క్యాకరం బుటా మిలగాయ. చెప్పండి. అందువల్ల ఎక్కడ కాంబినేషను, ఎక్కడ లైక్ చేస్తున్నారో, ఎందుకు లైక్ చేస్తున్నారు ఎవ్వరికి అర్థం కాదు. కనుక నేను ఇష్టపడ్డానంటాడు. ఇష్టపడే శరీరాన్ని చాలా లోతది. ఇది కామపురుషార్థం విచిత్రమైంది ఇది. కాబట్టి నేను శరీరాన్ని అంటే అసలు వాస్తవం చెప్పండి, శరీరంలో ఏమి లైక్ చేస్తున్నావా? రక్తాన్ని లైక్ చేస్తున్నావా? ఎముకలా నువ్వు లైక్ చేసేది? ఫ్యాట, కొవ్వ, చీమ, కేశముల, సోకాళ్ళు మలమూత్రాదుల, అది ప్రశ్న. ఇవే అక్కడ ఉండేది. నువ్వు లైక్ చేయొద్దని చెప్పడం లేదు, లవ్ చేయొద్దని చెప్పడం లేదు, ఉన్నవి ఇవి. దాన్ని చూసి విపరీతమైన సాహిత్యం రాస్తే అది అధ్యాస. అది అధ్యాస. అధ్యాస అంటే ఏంటి? అతస్మిన్ తద్బుద్ధి. అది కాని దాని యందు అది అనే భావన. ఎక్కడైతే సౌందర్యం లేదో అక్కడ సౌందర్యం ఉంది అనేటువంటి భావన. ఇప్పుడు చెప్పు, అయ్యా నాకు 4 బేళ్ళు చర్మం కావాలి, లేదు 3 కిలోల కొవ్వు కావాలి, ఆడికి దేత సార్ అంతా, ఇదంతా కలిపి ఏ ప్యాకెట్. అది చెప్పేది ఆయన. యంత్రలోలింగ పంజరే, యంత్రలోల అంగ పంజరే, ఇవన్నీ కలిసి ఒక యంత్రంలాగా గూడులాగా తయారైపోయింది సార్, ఇంకేమీ లేదు. ఇది శోభనాధ్యాస. అంటే వాస్తవంగా అక్కడ శోభనం లేదు, ఉన్నట్టుగా కనపడుతూ ఉంది అది. అందుకని స్త్రియా కిమ్మివ శోభనం, పురుషాయా కిమ్మివ శోభనం, అంతే సేమ్. ఇక్కడ లేదు, అక్కడ లేదు. కనుక యాక్చువల్గా ఈ కామపురుషార్థంలో లోతైన విషయం ఏంటంటే అక్కడ ప్రేమేమి లేదు, అవసరం. ఇట్ ఈస్ ఏ బయోలాజికల్ నెసెసిటీ. ఇట్ ఈస్ ఏ బయోలాజికల్, ఫిజియోలాజికల్ నెసెసిటీ. కాబట్టి దేహంలో కూడా ఒక స్పందన ఉంటుంది. ఆకలి ఎట్లాగైతే మనకు తెలుస్తూ ఉందో
అట్లాగే సెక్షువల్ ఇంపల్సెస్ అనేటివి కూడా ఉంటాయి. అది తీరాలనేదే ప్రధానం. అర్థమవుతుంది లోతు. అది తీరాలనేదే ప్రధానం. ఆ అవసరం తీరడం ప్రధానమే కానీ అక్కడ ప్రేమకేం అవకాశం లేదు. మరి అది ఏదైతే ఉందో అది మిథ్యా అని తేలినప్పుడు, సత్యం కాదు అని తేలినప్పుడు కిమిచ్చన్ కశ్యకామాయ. అది పాయింట్. కిమిచ్చన్ కశ్యకామాయ. అందువల్ల ప్రేమించదగింది ఏదన్నా ఉంటే అదే ఆ తర్వాత ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. ఏది నీకు ప్రియంగా కనపడ్డా సత్యమైన వస్తువు ప్రియంగా కనపడాలి. ఆ సత్యమైనటువంటి వస్తువు కోసం మరొకటి ఏదైనా కూడా ప్రియంగా కనిపించాలనే కానీ అసత్యమైనటువంటి వాటిల్లో, మిథ్యారూపాలైనటువంటి వాటిల్లో ఉండేందుకు అవకాశం లేనే లేదు. ఇది ఈ రెండు అంటే అర్ధకామ రెండు కూడాను యోగ వాసిష్టంలో వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రుడికి వైరాగ్య ప్రకరణంలో బోధించింది. ఏవమాదిషు శాస్త్రేషు దోషాః సమ్యక్ ప్రపంచితాః విమృశ్యన్ననిశం తాని కథం దుఃఖేషు మజ్జతి. వెరీ గుడ్. ఏవం ఈ విధంగా ఆదిషు శాస్త్రేషు, శాస్త్రేషు వాక్యేషు, ఈ విధమైనటువంటి శాస్త్రవాక్యాల్లో దోషాలు ఏవైతే ఉన్నవో సమ్యక్ ప్రపంచితాః చక్కగా వాటిని గురించి ప్రవచించడం జరిగింది. మన శాస్త్రాలు ఇవన్నీ కూడాను చక్కగా ఇలాగే చెప్పబడ్డాయి. ఈ రెండు శ్లోకాలు కూడాను యోగ వాసిష్టంలో ఎట్లాగైతే చెప్పబడ్డాయో ఇప్పుడు భగవద్గీతలో కూడాను జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం ఇవన్నీ కూడా ఉన్నాయి కదా మనకు. కాబట్టి శాస్త్రాలు విపులంగా విస్తరించి ప్రవచించాయి వీటిని. సమ్యక్ ప్రపంచితాః చక్కగా లెస్సగా వాటిని గురించి తెలియజేశాయి. తాని థర్డ్ లైన్ విమృశన్ అనిశం తాని దోషాని, ఆ దోషాలు ఏవైతే ఉన్నవో వాటిని అనిశం, నిశా నవిద్యతే యస్య, ఎవరికైతే రాత్రి తెలియదో, నిశ అంటే రాత్రి, అనిశం రాత్రి లేదు అంటే ఏమని, రాత్రి పగలు ఏది లేదని అర్థం. రాత్రి పగలు లేదంటే ఒకటేగా ఉందని అర్థం. ఒకటేగా ఉందంటే నిరంతరం అని అర్థం. అంటే సదా, అది అనిశం నిరంతరం. విమృశన్ ఎవడైతే దీన్ని విచారిస్తూ ఉంటాడో అట్టివారికి తేషాం కథం దుఃఖేషు మజ్జతి. దుఃఖేషు మజ్జతి కథం ఎట్లా, దుఃఖేషు దుఃఖములో మజ్జతి నిమగ్నః భవతి. కాబట్టి దుఃఖంలో ఎట్లా కూరిపోతాడు ఈ విధంగా విచారం చేసేటువంటి వాడు. కాబట్టి ఏవైతే కావాలనుకుంటో కిమిచ్చన్ కశ్యకామాయ, ఈ రెండింటిలో కూడాను దోషదర్శనమే చేస్తూ ఉన్నాడు కనుక ఇటువంటి దోషదర్శనం చేసేటువంటి వాడు దుఃఖంలో ఎప్పుడూ నిమగ్నం కాడు. ఎందుకని, దుఃఖ కారణాలే నిరసిస్తూ ఉన్నాడు కనుక దుఃఖం అనేటువంటి కార్యం ఉండేందుకు అవకాశం లేదు. ఇదొక చిన్న ఎగ్జాంపుల్. కమా క్షుదయా పీడ్యమానోపి నభిషం హత్తుమిచ్చతి మిష్టాన్నధ్వస్తతృజ్జానన్ అమూఢస్తజ్జిగత్సతి. క్షుదయా క్షుద్బాధయా ఇది. క్షుద అంటే ఆకలి, క్షుద్బాధ అనేది ఆకలి. క్షుదయా క్షుద్బాధయా ఇది. పీడ్యమానః అపి, ఆకలి తీవ్రంగా దంచేస్తూ ఉన్నప్పటికి కూడాను, పీడిస్తూ ఉన్న, బాధ పెడుతూ ఉన్నప్పటికి కూడాను విషం అత్తుం న ఇచ్చతి. ఇప్పుడు ఆకలి తీవ్రంగా ఉంది నాయన, ప్రాణం తీసేస్తూ ఉంది ఆకలి, కొరిక. కొందరు అంటుండే చూడు, లోపల మీకేం తెలుస్తుంది, పెరుగులు కొరికేస్తూ ఉండే అంటే, వాటికేం పళ్ళు ఉన్నాయా, వీడు కొరుకుతాడు ఇంకా లేటుగా భోజనం అని కొరికి పేగులు కొరుకుతున్నాయి అంటాడు. విచిత్ర, ఎంత శోభనాధ్యాసే. సినం క్షుదయ క్షుద్బాధయ పీడ్యమానః అపి, వాడు చాలా పీడింపబడుతున్నప్పటికి కూడాను, బాధపడుతూ ఉన్నప్పటికి కూడాను నవిషం అత్తుమిచ్చతి. నవిషం హీ అత్తుమిచ్చతి. అత్తుం అంటే తినడం, భోజించడం. అత్తుం అంటే తినడం. అశ్నాతి అశ్నన్ అవి ఉండలే, అట్లా అత్తుం అంటే తినుటకు. న ఇచ్చతి, వాడు ఇష్టపడ్డాడు. అదే ఆడ. ఇప్పుడు ఆకలి ఉండొచ్చు, ఫుల్గా ఉంది ఆకలి,
ఇప్పుడు మధ్యలో పదార్థం ఉంది, దాంట్లో విషం కలిపి ఉన్నాం. వాడికి తెలిసి ఇప్పుడు చెప్పాం, మనమే చెప్పాం, అయ్యా ఈ విషం కలిపాము, అదే ప్రాణం పోతా ఉందండి, ఏదోటి పెట్టండి సార్, ఏదైనా పెట్టండి సార్. అయ్యా మా ఇంట్లో ఏమీ లేదు, ఇదే ఉంది. మరి ఇది పెట్టండి సార్, అది ఎలుక కోసం తయారు చేశాం. ఈ ఆహారం ప్రత్యేకించి ఎలుకకు సంబంధించింది. ఎందుకని ఎలుకని చంపడానికి ఇది తయారు చేసాం. ఈ ఆహారంలో విషం ఉంది, ఎలుక దొస్తుందని మేము తయారు చేసాం. ఇంకేం చేస్తాం? నువ్వు మరీ బాధపడుతున్నావు కనుక, ప్రాణం పోతా ఉందంటున్నావు కనుక తిను. విషం అత్తుం న ఇచ్చతి. ఎప్పుడైతే విష పదార్థం అది, దాన్ని తినడానికి వాడు అంగీకరించడు. కావాలంటే ఇంకా దుఃఖపడతాడు, అందరిని తిడతాడు, అంతే తప్ప ఎంత ఆకలి ఉన్నప్పటికి కూడాను తినడానికి ఇష్టపడ్డు. మిష్టాన్నద్వస్తృజానన్. మిష్టాన్న అంటే మృష్టాన్నం, పంచభక్ష పరమాణాలు అది మృష్టాన్నం, అదే మిష్టాన్నం. మిష్టాన్న అంటే మిష్టాన్నేనా, మధురాన్నేనా, స్వీట్ రైస్, అది ఈ చక్కెర పొంగల్ అవి చేస్తారు కదా, అది మృష్టాన్న. మృష్టాన్నేనా అంటే మధురమైనటువంటి రుచికరమైనటువంటి పదార్థం. మధురాన్నేనా మిష్టాన్న భోజనేనా ఇత్యర్థ. మిష్టాన్న భోజనేనా, మిష్టాన్న ధ్వస్త. ధ్వస్త పోగొట్టబడినటువంటి అది తమాషా. మిష్టాన్న ధ్వస్త త్రుట్. మిష్టాన్న మధురమైనటువంటి భోజనం, పంచభక్ష పరిమాణాలతో ఉండేటువంటి ఆ భోజనము చేత ధ్వస్త పోగొట్టబడినటువంటి త్రుట్ ఆకలి. అది మృష్టాన్న ధ్వస్త త్రుట్ అంటే మంచి రుచికరమైనటువంటి పదార్థం చేత, మధురాన్నం చేత పోగొట్టబడినటువంటి ఆకలి కలిగినటువంటి వాడు అమూఢ. జానన్ అమూఢ. అమూఢ అంటే అవివేకం లేనివాడు, మూఢత్వం లేనివాడు, వివేకి. అమూఢ. జానన్ చక్కగా తెలిసినవాడు. ఏమని? విషమని. అదే జానన్, విషమని చక్కగా తెలుసుకొని ఉన్నాడు గనక మూఢ తత్ జిగత్సతి. తత్ ఆ భోగ విషయం ఏదైతే ఉందో, భోగ్యం ఏదైతే ఉందో, తత్ ఆ విషయాన్ని జానన్ తెలుసుకొని, ఏమని? విషపూరితంగా ఉందని తెలుసుకొని జిఘత్సతి అంటే న అత్తుం ఇచ్చతి అంటే తినడానికి అంగీకరించాడు. ఆకలి ఉన్నప్పటికి కూడాను. క్షుదయాపీడ్యమానోపి న విషం అత్తుమిచ్చతి. అలాగే మిష్టాన్నద్వస్త త్రిట్ జానన్ అమూఢ తత్ జిగత్సతి. ఇది బ్యూటిఫుల్గా ఉంది. దీంట్లో రెండు ఉన్నాయి ముఖ్యంగా. అది విషమని తెలుసుకొని తినడు, అది దోషదర్శనం. తినడు ఎందుకంటే అది విషమని తెలుసుకున్నా. కశ్యకామాయ, అది పాయింట్. ఎందుకు తినడు? కశ్యకామాయ. ఎవరి ప్రీత్యర్థమయ్యా? తింటే చస్తాడు. కశ్యకామాయ. సరే, ఏమన్నా మంచి పదార్థాన్ని చూపించి టెంప్ట్ చేస్తామంటే కిమిచ్చన్. ఏం కోరి? ఎందుకని కోరడయ్యా? మిష్టాన్నధ్వస్త త్రుట్, చక్కటి మధుర పదార్థం, పంచభక్ష పరమాణాలు భోంచేసి ఆకలి పోగొట్టుకొని ఉన్నాడు. ఆప్తకాముడు, అన్ని కోరికలు తీరిపోయినవాడు. అది అనంతేవాన్. అర్థమవుతుందా ఇప్పుడు? అందుకని మొదట తృప్త. ఎటువంటి తృప్త? నిత్యతృప్త. మిష్టాన్నధ్వస్త త్రుట్, చక్కగా తృప్తి చెందిపోయినాడు భోంచేసి. కాబట్టి వాడికి భోజనం అవసరం లేదు, విషం లేకపోయినప్పటికి కూడా. అందులో విషం కలిసి ఉందనుకోండి, దోషదర్శనం. కాబట్టి ఒకవైపు దోషదర్శనం చేస్తున్నాడు గనక కిమిచ్చన్, తాను తృప్తిగా ఉన్నాడు గనక కశ్యకామాయ. అది విషయం. కాబట్టి ఇది మధుర రసం పదార్థం. దీంట్లో ఒక అర్థం కూడా ఉంది. రసో వైసహ. భగవంతుడు రసస్వరూపుడు, ఆనందస్వరూపుడు, ఆనందానుభూతిని పొందినటువంటి వాడు అనేది అర్థం. ఇక్కడికి 142 ప్లీజ్. ఓం పూర్ణమద
पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति।